చక్కగా వాళ్ళ అత్తను తీసుకొని సత్సంగంలో కూర్చుంటుందంటే అది ఎంత గొప్ప విషయం. అవును, బాబా ఏర్పాటు చేస్తారు. బాబా ఇచ్చిన కోడలు అందరు కూడా అట్లాంటి కోడలు రావాలని కోరుకుంటాం. ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మీకు వినొస్తుందా? బానే ఉందా? గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాశ్రావిణం తీర్థమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం, నమామీశ్వరం సద్గురుం సాయినాథం, నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో మా జాన్ సఖయ్య గారి గృహంలో ఏర్పాటు చేసుకున్న ఈ సత్సంగానికి ఇచ్చేసిన సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ ఉదయం మనందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను. పండగ ఎప్పుడండి? పండగ ఎప్పుడు? అవునా? సచ్చరిత్ర ఏం చెప్తుందంటే బాబా గారి చరిత్రని శ్రవణం చేయడమే పండగ అనింది. ఇప్పుడు చెప్పండి పండగ ఎప్పుడు వచ్చింది? కాబట్టి మనం ఎప్పుడైతే సచ్చరిత్రను చదువుకుంటామో, వింటామో, మననం చేసుకుంటామో ప్రతిదీ పండుగే. పండుగ అని అంటే వాస్తవానికి అది దైవ స్మరణలో ఉంటేనే పండుగ. కాన్సెప్ట్ పోయింది, ఎప్పుడో మనం మర్చిపోయాం. పండుగ అంటే ఇదిగో భోగి పండుగ వచ్చిందా, నెల్లూరులో అయితే భోగి మంట వేయడమే లేటు, దోశలు ఉండాలా, మాంసం ఉండాలా. 10 o'clock అంతా మార్నింగ్ భోగి పండుగ అయిపోయింది. ఇంకా సంక్రాంతి రోజు ఆ ఒక్కరోజు నాన్ వెజిటేరియన్ తినరు. సరే, పెద్దవాళ్ళకి ఏదో బట్టలు అవి పెట్టుకుంటారు, సరే అరిసెలు అవి చేసుకోవడం, అవి తినడం పండుగ. కనుమ పండుగ వచ్చిందా ఇక మళ్ళీ ఆ రోజు కోళ్ళు, పొట్టేళ్ళు ఎన్ని బతుకుంటే వాటి అన్నింటి చంపేస్తారు. సో ఈ పండుగలు ఇట్ట అయిపోయినాయి, కాన్సెప్ట్ అట్టపోయింది. ఉగాది అంటే ఉగాది పచ్చడితో సరే, దసరా అంటే ఇంకోటి అట్లా. పండుగ అనగానే శ్రీరామనవమి వచ్చిందంటే ఏం చేస్తాం? వడపప్పు, పానకం. పండుగ అంటే ఇటు లోపల పోయేదే పండుగ అనుకుంటున్నాం, కానీ మనసులో పోనిచ్చేది నిజమైన పండుగ. మనసులోకి పోవాలి. మనసులోకి ఎందుకు పోవాలి అంటే, మనం ఇప్పుడు సగటు ఒక మానవుడి జీవన శైలిని అబ్జర్వ్ చేద్దాం. పుడుతున్నాం, తల్లి గర్భంలో పెరుగుతూ ఉన్నాం, చదువుకుంటూ ఉన్నాం. తల్లి మమకారంతో చాకిరి చేసింది, సేవ చేసింది. తండ్రి వాత్సల్యంతో చదివించాడు. పెద్దవాళ్ళమయ్యాం, చదువుకున్నాం. ఒక వృత్తో, వ్యాపారమో, వ్యవసాయమో ఏదైతే అది మనకు తగ్గట్టుగా దాంట్లో మనం సెటిల్ అవుతున్నాం. ఇంతలో పెద్దవాళ్ళు అయితే ఊరుకోరు, పెళ్లి చేస్తారు. తర్వాత మళ్ళీ పిల్లలు, మళ్ళీ వాళ్ళ చదువులు, వాళ్ళ బాగోగులు, వాళ్ళ వివాహం, తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ మనం చాకిరి చేయాలా. ఇంత లోపల తెలియకుండానే ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క సమస్య వస్తుంది. వాటితో మనం కింద మీద పడుతూ రకరకాల సమస్యలు అనుభవిస్తూ చివరికి తెలియకుండానే 72 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు సగటు భారతీయుడు ఆయు ప్రమాణం 72 సంవత్సరాలు. సో తెలియకుండా 72 వచ్చేస్తున్నాయి. సో అలా ఒక మనిషి 72 ఏళ్ళకి ఏదో ఒక 4 సంవత్సరాలు అటు ఇటుగా మనిషి వెళ్ళిపోయాడు అనుకుందాం. మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇది కాన్సెప్ట్, ఈరోజు కాన్సెప్ట్. ఇది సత్సంగం మనకు తెలిసిన విషయాన్నే ఇంకొద్దిగా సరైన కోణంలో మనకు గుర్తు తెచ్చేది సత్సంగం అంటే. మనకు యాక్చువల్లీ మనకు తెలియదు అయితే ఏది లేదు. మనకు తెలిసిన విషయాన్నే
సరైన దిశలో మన మనసులోకి ప్రవేశింపజేసే ఒక అద్భుతమైన ప్రక్రియ భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి ప్రక్రియ సత్సంగం. మరణించిన తర్వాత ఏం జరుగుతుంది? ఏం జరగడం లేదా? ఆ తర్వాత మనిషి ప్రయాణం ఎటుపోతున్నాడు? ఏమన్నా జరుగుతుందా? అది మనకు తెలుస్తూ ఉందా? పోనీ మనకు తెలియాలి అని అంటే తల్లి గర్భంలోకి ఎప్పుడు వచ్చామో మనకు తెలుసా? తల్లి గర్భంలో ఎలా పెరుగుతున్నామో, ఎలా పెరిగామో మనకు తెలుస్తున్నదా? ఇంకా అంతదాకా కూడా వెళ్ళా. మనం తిన్న ఆహారం ఎలా జీర్ణమవుతుందో మనకు తెలుస్తూ ఉందా? అనుభవానికి వస్తుంది. దాన్ని నేను కాదను. అనుభవానికి ఎప్పుడు వస్తుంది? పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసాం, అది అరిగిపోయిందని మనకు అనుభవానికి ఎప్పుడు వస్తుంది? మధ్యాహ్నం మళ్ళీ ఆకలి అవుతుంది. 1 గంట కాకూడదు. అది తమాష ఏంటంటే ఒక్క మనిషి అని అంట టైం చూసుకొని భోంచేస్తుంది. నేను టైం ప్రకారం తింటానండి అంటారే. ఏ జంతువు కూడా ఆకలి అయితేనే తింటుందంట. మనం అటు కాదు. భోజనం టైం అయింది, సాయంత్రం స్నాక్స్ టైం అయింది, రాత్రి భోజనం టైం అయింది అని టైం చూసుకొని మనం తింటుంటాం. సరే, ఎనివే తిన్న ఆహారం జీర్ణమైంది మనకు తెలియకుండానే, బట్ అనుభవానికి వస్తుంది. మధ్యాహ్నం మళ్ళీ ఆకలి అవుతుంది కాబట్టి. సరే, రేపటి రోజు ఏమవుతుందో మనం ఈరోజు తెలుసుకోగలమా? 2020 సంవత్సరంలో కరోనా విపరీతంగా వచ్చి అసలు అది రాని ప్రాంతం ఎక్కడుంది ప్రపంచంలో? చుట్టుముట్టింది ప్రపంచాన్ని. ఎందరందరూ మన కళ్ళ ముందే ఎన్ని రకాల బాధలు పడ్డారో, హాస్పిటలైజ్ అయినారో, కొంతమంది అయితే వెళ్ళిపోతారు, కాలం చేస్తారు. మరి ఇప్పుడు ఈరోజు తిరుమల పోయినారు, వాడు ఎవరు వైకుంఠ దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం అని 7 మంది ఏమైనారు? అది ఎవరు ఊహిస్తారు? తిరుమల అంటే ఎక్కడెక్కడో జరిగే వాటన్నిటికీ తిరుమల నుంచి స్టాఫ్ని తీసుకుపోతారు. ఎందుకంటే వీళ్ళు క్రౌడ్ మేనేజ్మెంట్ బాగా తెలుసు అని. ఎక్కువ మంది మనుషులు ఇచ్చినప్పుడు ఎలా వీళ్ళని సరిచేయాలని తిరుమలకు తెలిసినంత బాగా ఆ స్టాఫ్కి దేశంలో ఎక్కడ తెలియదంట. అందుకని కాశీకైనా, మన అయోధ్యకైనా, మన షిరిడీకైనా ఇక్కడి నుంచి వాళ్ళు పోతారు స్టాఫ్. వీళ్ళు అక్కడ వాళ్ళకి నేర్పించి వస్తారు, ఇలా చేయండి ఎలా చేయండి అని. అటువంటి తిరుమలలో ఎలా జరుగుద్దని ఏదైనా ఊహిస్తామా? బట్ జరిగింది. అంటే మనం ఇప్పటి వరకు చాలా జరిగితే బాగున్న జీవితంలో అనుకుంటూ ఉంటాం. మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగినాయా? మనం అనుకోలేదని కొన్ని జరగకుండా మాన్నాయా? కాబట్టి జీవితం అంతా ప్రశ్నలే. ఇప్పుడు దాకా ఎన్ని ప్రశ్నలు వేసుకున్నాం? ఈ ప్రశ్నలకు సమాధానం ఏది? మన కళ్ళ ముందే ఇన్ని రకాలుగా జరుగుతున్నప్పటికీ అది జరిగేందుకు కారణాలు ఏంటో మనకు తెలుస్తున్నాయి అంటే తెలియడం లేదు. సరే, మనకు తెలియడం లేదు అంటే మరి జరుగుతుంది కదా. కాబట్టి మనిషి మరణం తర్వాత ప్రయాణం ఏటో అనుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ ఇవన్నీ ప్రశ్నలు వచ్చినాయి. మనిషి మరణం తర్వాత ప్రయాణం ఉన్నదా లేదా? ఉన్నది. ఎట్లా ఉంది? ఏ రూపంలో ఉంది? పునర్జన్మ రూపంలో ఉంది. మనిషి మరణంతో ఆ జీవుడు ప్రయాణం ఆగిపోవట్లే. పునర్జన్మ అంటూ ఉంది. పునర్జన్మ ఉంది అనే మాట మనం నమ్మాలనా? ఉన్నదా పునర్జన్మ అనేది? దాన్ని మనం నమ్మాలనా? నమ్మాలి అని అంటే ఎవరు చెప్తే నమ్ముతాం? ఇప్పుడు చావడి కోటేశ్వరరావు గారు చెప్తే ఒక పురాణ ప్రవచనం నమ్ముతాం. గరికపాటి నరసింహరావు గారు నవ్వుతూ చెప్తే దాన్ని వింటాం. వాళ్ళు చెప్పాలి, అది వాళ్ళు దానికి అర్హులు. వాళ్ళు చెప్తే పురాణం తెలుసుకుంటాం. మరి పునర్జన్మ ఉంది అన్న విషయాన్ని మనం ఎలా నమ్మాలి? ఎవరు చెప్తే నమ్ముతాం? మనకి ఎవరి మీద గురుందో వాళ్ళు చెప్తేనే నమ్ముతాం. మనకి ఎవరి మీద గురుంది? అదిగో ఆయన కూర్చోబెట్టుకున్నారు. ఆయన పాదాల వద్ద ఆయనే పిలిపించుకొని ఆయన పరిచయం చేసుకొని క్రమక్రమంగా ఆయన గురించి ఆయన మనకు తెలియజేసుకుంటూ అలా మెల్లమెల్లగా మనమంటే ఏంటో మనకు తెలియజెప్తూ క్రమక్రమంగా మన మనసుని ఆయన పాదాల చెంత నెమ్మదిగా క్రమక్రమంగా దాన్ని స్థిరపరచుకుంటూ వచ్చారు ఆయన. దీనికి ఎన్ని సంవత్సరాలు పడుతూ ఉంది? చాలా కాలం పడుతుంది. ఒక వ్యక్తి మీద లేదా ఒక గురువు మీద, ఒక భగవంతుడి మీద గురి ఏర్పడడం. దేవుడున్నాడు నమ్మకం వేరు,
అది మన హిందూ బ్లడ్లో ఉంటుంది, అది వేరు. కానీ ఒక దేవి దేవతని లేకపోతే ఒక్క గురువుని పైన మన గురి ఏర్పడాలంటే ఎంత టైం పడుతుంది? సాధారణమైన విషయం కాదు అది. మనిషి జీవుడి ఆధ్యాత్మిక ప్రయాణంలో కీలకమైన మలుపు అక్కడే ఉంది. ఏ దేవుడి పట్ల లేదా ఏ దేవి పట్ల ఏ గురువు పట్ల నీ మనసు స్థిరపడుతూ ఉందో అదే నువ్వు ఆశ్రయించవలసిన స్థలం. ఇది మనకు 50వ అధ్యాయమా 49వ అధ్యాయం. 49వ అధ్యాయంలో ఆయన హరిద్వార్ స్వామి సోమదేవ స్వామి ఆయన దూరం నుంచి చూశారు. మసీదు పైన జెండాలు ఉన్నాయి, టాంగాలు వస్తున్నాడు ఆయన. ఆయనతో పాటు టాంగాలో ప్రయాణం చేసేవాళ్ళు ఆ జెండాలు చూడంగానే నమస్కరించుకున్నారు. ఏంటి ఆ జెండాలు అన్నాడు ఆయన. అవేనండి ద్వారకామాయి మీద ఉన్న జెండాలు, బాబా గారు అక్కడే ఉంటారు. ఆహా, ఈ సాధువు నేను చాలా గొప్పవాడు అనుకున్నానే, ఈయన జెండాలు కట్టుకున్నాడా, ఈయన గొప్పతనాన్ని ఇలా చాటుకుంటున్నాడా, ఇలా గొప్పతనాన్ని చాటుకునే సాధువుని నేను ఎంతమందిని చూడలేదు, కాబట్టి ఈ దర్శనాన్ని నేను ఎందుకు పోవాలి అని అనుకున్నాడు. వాళ్ళు పక్కన ఉండేవాళ్ళు, అయ్యో స్వామి నువ్వు బలవాడివి, మీరు జెండాలు చూస్తేనే ఇలా అంటున్నారే, అక్కడ రథం ఉంది, గుర్రం ఉంది, ఇంకా పల్లకి ఉంది, అవన్నీ చూస్తే మీరు ఇంకా ఎలా అనుకుంటారు అనగానే, ఆహా నేను గుర్రం ఉందా, రథంలో ఊరెగుతాడా, పల్లకి తిరుగుతాడా, ఈయన దర్శనానికి నేను రాకూడదు అనుకున్నాడు ఆయన. ఆయన దిగి వెళ్ళబోయాడు. నది వైపుకి వెళ్ళాలి అని ఉంటుంది మన సచ్చరిత్రలో. అంటే ఏమని, గోదావరి నది దాటి షిరిడి వైపు వచ్చింది టాంగా, ఇటు ముందుకెళ్ళే అవసరం లేదు నాకు, వెనక్కి తిరిగి నేను గోదావరి వైపు వెళ్ళిపోతాను అనే ఉద్దేశం అది. వాళ్ళు పక్కన వాళ్ళు ఎంత మంచివాళ్ళు, అదృష్టం మన అదృష్టం బాగుంటేనే అలాంటి మంచి వాళ్ళతో మనకు పరిచయం అవుతుంది. ఇది పరమేశ్వరుడి కృప, సద్గురువు కృప. ఇది ఒక మంచి వ్యక్తితో పరిచయం కావడం, కొంతమంది మంచి సాయి భక్తులతో మనకు పరిచయం కావడం. సాయి భక్తులు అంటే వేరే భక్తులతో పరిచయం కాదనట్లేదు, మనం బాబా గారు అనుకుంటున్నాం కాబట్టి. నేను పదే పదే చెప్తున్నా, ఏ దేవి ఏ దేవత ఏ గురువు భక్తులైనా మంచి భక్తులు మనకు పరిచయం అయితే అది భాగ్యమే. వాళ్ళు ఏం చెప్పారు, అయ్యా నువ్వు అపోహపడద్దు, ఆ సాధువుకేమి ఆయన గొప్పతనాన్ని చాటుకోవాలనే ఇది లేదండి, అదిగో షిరిడి ప్రజల కోరిక మేరకి ఆ జెండాలు పైన కట్టుకొని ఉన్నారు, ఆ జెండాలకి అందులో ఉండే బాబా గారికి ఎటువంటి సంబంధమే లేదని మీరు రండి, ఒకసారి దర్శించుకోండి, మీకు మనసుకు నచ్చలేదా వెళ్ళిపోండి. ఆయన ఆ మాట విని వచ్చారు. వచ్చి బాబా గారు దర్శించుకోగానే ఆయన మనసు ఒక్కసారిగా తల్లీన చెందింది. దేంట్లో తల్లీన చెందింది? బాబా గారిని చూడటంలో. ఆ రూపాన్ని చూడంగానే ఎంత అదృష్టవంతులో భగవంతుడు అవతరించినప్పుడు ఆ భగవంతుడిని సశరీరంతో చూడగలగటం సామాన్యమైన భాగ్యం కాదు. ఆ రోజు శ్రీరాముడు కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, జీసస్ క్రీస్తు కావచ్చు, వెంకయ్య స్వామి గారు, రామకృష్ణ పరమహంస గారు, రమణ మహర్షి గారు, వీళ్ళందరినీ వారు సశరీరంతో అవతరించినప్పుడు భగవంతుడు వాళ్ళని చూడడం, వాళ్ళ దగ్గర కూర్చోగలగటం, వారి పాద నమస్కారం చేసుకోగలగటం సామాన్యమైన విషయం కాదు. ఎన్నో జన్మల సంస్కారం ఉదయిస్తేనే అటువంటి భాగ్యం కలుగుతుంది. సరే, చూడంగానే ఆయన మనసు కరిగిపోయింది. అబ్బా ఏందా నేను ఇప్పుడు దాకా తప్పు పట్టుకున్నాను అని ఆయన మనసు బాహ్యాన్ని మర్చిపోయింది. బాబా గారిని చూడడంలోనే మనసు తల్లీనం అయిపోయింది. అష్టభావాలు ఉప్పొంగాయని రాస్తారు. అప్పుడు ఆయన గురువు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఎక్కడైతే నీ మనసు తల్లీనత చెందుతుందో అదే నీవు ఆశ్రయించవలసిన స్థలం అని. అదేవిధంగా మనకు కూడా మన మనసు ఎక్కడైతే స్థిరపడిందో, ఏ దేవి పాదాల చెంత మన మనసు స్థిరపడిందా అదే ఆవిడ మనకు గురువు కూడా. లేదు ఏ దేవుడి పట్ల మన మనసు స్థిరపడిందా ఆయన మన గురువు దైవం. అట్లా బాబా గారి పట్ల మన మనసు స్థిరపడిందా బాబా గారే సర్వం. అదే కదా సర్వం నువ్వే సాయి ఈశ. ఆ పాటకు అర్థం అంతా అదే కదా. ఇంక రెండోది లేదయ్యా, అన్ని నువ్వే అంటున్నావు. నా కర్తవు నువ్వే, హర్తవు నువ్వే, భర్తవు నువ్వే అని చెప్పుకుంటే ఏమన్నా నువ్వే అని చెప్పుకుంటున్నాం మనం. అలా మన మనసు బాబా గారి పాదాల చెంత స్థిరపడింది. ఆ స్థిరపడడంలో మన గొప్పతనం ఏదన్నా ఉందా? లేదు, ఆయన ప్రేమే. ఆయన స్థిరపరుచుకుంటూ ఉన్నారు. ఎవరి కోసం అంటే మన కోసం, మన పట్ల ప్రేమతో. ఇప్పుడు
కాబట్టి బాబా గారు ఏం చెప్పారో ఆ మాటల పట్ల మనకు గురి ఉంది. బాబా గారు చెప్పారు నానాసాహెబ్ చంద్రకర్తో, నానా నీకు నాకు 4 జన్మల నుంచి పరిచయం ఉంది, అందుకే నేను ఇక్కడికి పిలిపించాను. కాబట్టి జన్మల గురించి బాబా గారు అక్కడ ప్రస్తావించడం జరిగింది ఉపాసిని బాబాతో. నీకు నీ కుటుంబానికి నాకు 200 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. 200 ఏళ్ళ అప్పటి నుంచి పరిచయం ఉంది కుటుంబంతో. అంటే బాబా గారు సద్గురువు ఎంత సనాతనలో 200 ఏళ్ళ నుంచి పరిచయం. మనకు మహా అయితే ఒక 10-12 ఏళ్ళు పరిచయం ఉంటే మళ్ళీ పచ్చి ఇంకంత కట్ మళ్ళీ ఏమి ఉండదు. ఇంకా 200 ఏళ్ళ నుంచి బాబా గారితో ఆ కుటుంబానికి పరిచయం సామాన్యమైన విషయమా. కాబట్టే ఆయన దగ్గర కూర్చుంటే ఆనందంగా ఉంటుంది మనసు. శ్యామత ఏమన్నారు, 72 జన్మల నుంచి, 200 ఏళ్ళు కాదు, ఇంకా స్కేల్ పెంచేశారు, 72 జన్మల నుంచి నీకు నాకు పరిచయం శ్యామ, నేను నిన్ను పోషిస్తూ ఉన్నాను, ఎప్పుడైనా నేను నీ మీద చేయి వేశానా బాగా గుర్తుకు తెచ్చుకో. ఏ అధ్యాయంలో వచ్చింది ఇది? 36 అధ్యాయం. 72 జన్మలు, 72/2 ఎంత? కోడిశ్వర గారు లేరు, టక్కని చెప్పేసి ఉన్నాయి ఆయన. 36. కాబట్టి అదే గుర్తు పెట్టుకోవాలంటే చిన్న చిన్న కిటికీలు ఇవన్నీ కూడా. కాబట్టి 36 అధ్యాయంలో మనకి ప్రస్తావన వచ్చింది. 72 జన్మల నుంచి క్షమ నేను పోషిస్తున్నాను అన్నాడు గురువు. పురంధరేతో, పురంధర వాళ్ళ అమ్మతో అంటారు బాబా గారు, అమ్మ వీడు తినకుండా అంటే వీడు భోజనం చేయకుండా 600 ఏళ్ల నుండి నేను ఒక్క మెతుకైనా నేను తినలేదు. 600 సంవత్సరాల నుంచి ఈ పురంధరే అనే జీవుడు భోంచేయకుండా బాబా గారు ఒక్క మెతుకు కూడా ఆయన తినే లేదంట. 600 ఏళ్ల నుంచి. దురంధర వస్తాడు బాబా గారి దర్శనానికి, మనకి 51వ అధ్యాయంలో వస్తుంది. ఆయనతో ఏమన్నారు, మనది 60 తరాల అనుబంధం. కాబట్టి బాబా గారు లాంటి వారు చెప్తున్నారు కాబట్టి పునర్జన్మ ఉంది, దాన్ని మనం అంగీకరించాల్సిందే. ఇంకా ఇంకా మనం గట్టిగా చెప్పుకోవాలనంటే స్వామి వివేకానంద ఆయన చికాగోలో అప్పుడు ఆ సర్వమత సమ్మేళనం జరిగినప్పుడు ఆయన హిందూ మతం గురించి చాలా ఘనంగా చెప్పారు. ఆయన ఆ ప్రసంగం అయిన తర్వాత అమెరికాలో ఒక విలేకరి అడిగాడు ఆయన్ని, స్వామీజీ హిందూ మతం అంటే ఏంటి అన్నాడు. అప్పటి వరకు హిందూ మతం పట్ల చాలా దుష్ప్రచారం ఉండేది ప్రపంచవ్యాప్తంగా. చాలా మొరటి వాళ్ళు, చాలా మూర్ఖపు భక్తి, వీళ్ళు చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి మొసలికి ఆహారం వేసేస్తారు, భర్త చనిపోతే భార్యను చంపేస్తారు, ఇట్లా అసలు మనిషిని ముట్టుకోరు, ఇట్లా రకరకాల దుష్ప్రచారాలు హిందూ మతం మీద వ్యాపించున్న రోజుల్లో ఈయన హిందూ మతం గురించి తొలిసారిగా హిందూ మతం ఔన్నత్యాన్ని ఆయన తెలియజేయడం జరిగింది. ఆయన హిందూ మతం అంటే ఏంటి ఆయన విలేకరు అడిగిన దానికి స్వామీజీ ఇచ్చిన జవాబు ఏంటి అని అంటే, భగవంతుడి పట్ల విశ్వాసం, వేదాల పట్ల విశ్వాసం, కర్మ సిద్ధాంతం పట్ల విశ్వాసం, పునర్జన్మ పట్ల విశ్వాసం అనే ఈ 4 స్తంభాలపై ఆధారపడి మనగలుగుతూ ఉన్న విశ్వజనీయమైన ఒక జీవన విధానం అన్నారు. విశ్వజనీయమైన అంటే ప్రపంచమంతా కూడా దీన్ని ఆచరించదగినటువంటి ఒక జీవన విధానం హిందూ మతం. ప్రత్యేకంగా కొందరికి పరిమితం కాదు, ఇది విశ్వజనీయం అన్నాడు. 4 స్తంభాలు. భగవంతుడి పట్ల విశ్వాసం మనందరికీ ఉన్నదే. వేదాలు ఏం చెప్తున్నాయి, భగవంతుడి ఉనికిని తెలియజేస్తాయి. వేదాల పట్ల మనకు విశ్వాసం ఉంది. శుభకార్యాల్లో మనం ఆ వేద మంత్రాలు చదువుతారు కదా, వేదాల పట్ల మనకు విశ్వాసం ఉంది. కర్మ సిద్ధాంతం పట్ల విశ్వాసం, కర్మ సిద్ధాంతం కారణంగా వచ్చినటువంటి జన్మలు, పునర్జన్మ పట్ల విశ్వాసం. కాబట్టి పునర్జన్మ ఉందనేది మన హిందూ శాస్త్రమే, వేదమే చెప్పింది, దాన్ని మనం అంగీకరించి తీరుతున్నాం. కాబట్టి పునర్జన్మలు అయితే ఉన్నాయి. కాబట్టి మనిషి చనిపోవడం అనేది అల్టిమేట్ కాదు. మనిషి చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత ప్రయాణం అంటూ ఉంది, పునర్జన్మ అంటూ ఉంది. దీనికి ఇంకా మన సచ్చరిత్రలో బాబా గారు ఆధారాలు కూడా చూపించారు. 46వ అధ్యాయం 2 మేకల కథ. 2 అన్నదమ్ముళ్ళు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. తమ్ముడేమో చక్కగా తెలివైనవాడు, సంపాదించాడు. పెద్దవాడేమో సోమరి. తమ్ముడు సొమ్మును కాజేయాలనుకున్నాడు. తమ్ముడి మీద అసూయ కలిగింది.
ఎప్పుడైతే అసూయ అనే ఒక చెడు గుణం మనసులో ప్రవేశించిందో దాంతోపాటే ద్వేషం వచ్చేసింది, శత్రుత్వం వచ్చేసింది, చివరికి ఒకరికొకరు కొట్టుకొని మరణించారు పరస్పరం. ఎంతో ప్రేమగా ఉండే వాళ్ళకి ఎందుకు వచ్చింది చంపుకుని ఎంత శత్రుత్వం అని అంటే ఒక్క అసూయ అన్న చెడు భావం అన్న మనసులో ప్రవేశించింది అంటే ఉంటుంది. ఒక చెడు భావన కనుక మనసులో ప్రవేశిస్తే అది ఒక్కటే రాదు. ఇప్పుడు సత్సంగానికి ఒకరే వచ్చామా, ఇప్పుడు అమ్మాయి ఒకరే వచ్చారా, కోడలు తీసుకొచ్చింది. ఎవరు ఒక్కరే వచ్చినావా, లే మన లగేజ్ తీసుకొస్తాం కదా, ఒక్కరే వచ్చావా ఎవరైనా, లే లగేజ్ పట్టుకొస్తుంటాం. ఎందుకని అంతే. అది సాధారణ మన చిన్నతనం నుంచి అలవాటు పడింది ఏంటి అంటే సంఘజీవి మనిషి. ఒంటరిగా ఎప్పుడు ప్రయాణం సాధారణంగా ఉండదు. ఇద్దరు ముగ్గురు మనకు కూడా వస్తుంటారు. ఇప్పుడు కాశీకి వెళ్ళాలనుకుంటాం, షిరిడికి వెళ్ళాలనుకుంటాం, ఒక్కడే వస్తున్నావా, సాధ్యమైన పనేనా? చాలా కష్టం. పోవచ్చు, పోకూడదనే లేదు, చాలా కష్టమైన పని. సాధారణంగా మనం ఒక గ్రూప్తో సమూహంతోనే పోతుంటాం. అలా ఈ చెడు అలవాటు కూడా ఒకటే రాదు. అసూయ కలిగింది, ఆ డబ్బు కాజేయాలని ఒక లోభం వచ్చింది మనసులోకి. ఆ లోభం కారణంగా అసూయ వచ్చింది. అసూయ ద్వేషాన్ని తీసుకొచ్చింది. ద్వేషం ఎంత ఎదిగింది, మనిషిని చంపుకునేంత వరకు పోయింది. రుణం, శత్రుత్వం, హత్య వీటి కనుక పాల్పడితే అవి తీరేంత వరకు అవి విడిచిపెట్టవు, కల్పాంతం వరకు విడిచిపెట్టవు. కాబట్టి ఆ రుణపడకూడదు, శత్రుత్వాన్ని మనం ఎవరి పట్ల ఉంచుకోకూడదు, హత్య లాంటి వాటికి పాల్పడకూడదు. అవి కానీ చేస్తే పరస్పరం అవి తీర్చుకునేంత వరకు జన్మల పరంపర తప్పదు. కాబట్టి 46 అధ్యాయంలోనే పునర్జన్మలు ఉన్నాయి అని బాబా గారు స్పష్టంగా తెలియచేశారు. 47 అధ్యాయం కూడా దానికి సంబంధించిందే ఉంటుంది. చెన్నబసప్ప, వీరభద్రప్ప, షావుకారు భార్య దుబకి. షావుకారు మళ్ళీ ఆ వీరభద్రప్ప అయ్యాడు. ఈ అమ్మాయి మళ్ళీ గౌరిగా పుట్టింది, షావుకారు భార్య. ఆ దుబకి కాస్త చెన్నబసప్పగా పుట్టడం జరిగింది. మళ్ళీ ఆ ధనం పట్ల లాభం, అక్కడ కూడా మళ్ళీ దేవాలయం అమ్మంగా వచ్చిన డబ్బులు ఎలా చేయాలా అనే దగ్గర వచ్చినటువంటి వాదోపవాదాలు, వాళ్ళకు వచ్చినటువంటి తగదాల కారణంగా వీరభద్రప్పకి విపరీతంగా కోపం వచ్చింది. చెన్నబసప్పుని తిట్టాడు, బాబాగారిని కూడా తిట్టాడు. సరే, వీరభద్రప్ప మరణించిన తర్వాత ఆయన పామైనాడు, చెన్నబసప్ప కప్పైనాడు. అప్పుడు కూడా పాము కప్పను మింగబోతుంటే బాబాగారు వచ్చి విడిపించారు. అంటే మన కళ్ళ ముందే 3 జన్మలు చూపించారు బాబాగారు. అక్కడ మనిషి ఉత్తమ జన్మ నుంచి అన్నదమ్ముళ్ళు మేకలుగా పుట్టారు ముందు అధ్యాయంలో. ఇక్కడేమో షావుకారు పేద బ్రాహ్మడిగా పుట్టాడు. ఆ జన్మలో కూడా లోభాన్ని వదులుకోని కారణంగా పావుగా జన్మించాల్సి వచ్చింది. సో ఎక్కడి మానవ జన్మ, ఎక్కడ మేకల జన్మ, ఎక్కడ పాములు, ఎక్కడ కప్పలు. కాబట్టి పునర్జన్మలు ఉన్నాయి సుమా, జాగ్రత్తగా లేకపోతే ఇటువంటి అన్ని మనమే కొని తెచ్చుకునే వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఇక్కడ జననం మరణం గురించి చెప్పుకున్నాం. సాధారణంగా ఒక మనిషి అనగానే కనపడే స్థూల శరీరం ఉంటుంది, కనపడని చైతన్యం అనండి, జీవం అనండి, ఆత్మ అనండి. అది మనకైతే కనబడేది కాదు. మన కంటికి కనబడేది అయితే స్థూల శరీరమే. స్థూల శరీరం కనబడుతుంది కాబట్టి మనం సాధారణంగా మనం అంటే ఈ నామరూపాలతో ఉన్న శరీరం అని అనుకుంటూ ఉన్నాం. బట్ వాస్తవానికి ఏం జరుగుతుంది, మన సైంటిఫిక్గా తల్లి గర్భంలో బిడ్డ జన్మించేటప్పుడు కూడా జీవం వచ్చి ఈ పిండంతో ఈ ఇంద్రియాలతో కూడిన శరీరంతో కలిసినప్పుడే శరీరం స్లో డెవలప్ అయ్యేది జన్మిస్తూ ఉంది. తల్లి గర్భం నుంచి బయటకు వస్తూ ఉన్నాం. జననం చైతన్యం అంటే ఈ ఆత్మ వచ్చి ఇంద్రియాలతో కూడిన శరీరంతో సంయోగమైతే, కలిస్తే అది జననం అయింది. తిరిగి ఒక రోజుకి ఇదే ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు శరీరం మరణించింది అంటున్నాం. కాబట్టి ఆత్మ అలా ప్రవేశించింది, ఇలా వెళ్ళిపోయింది. ఆత్మ ప్రవేశించినప్పుడు జననం అంటున్నాం, ఆత్మ విడిచిపెడితే మరణం అంటున్నాం. కాబట్టి జనన మరణం రెండు ఉన్నది దేనికి? ఆత్మకే శరీరానికే? శరీరానికే. ఆత్మ వెళ్ళిపోయిందిగా మళ్ళీ. ఆత్మ ఇప్పుడు శాశ్వతం. ఎన్ని మార్కులు వేద్దామమ్మా? ఎన్ని మార్కులు వేద్దాం చెప్పండి, టీచర్లు ఉన్నారు.
కాబట్టి ఆత్మ శాశ్వతం. ఇది మన హైందవ సిద్ధాంతం చెప్తున్నది. ఆత్మ ప్రవేశించింది, ఈ శరీరంతో కొన్ని కర్మలు చేసింది, తిరిగి వెళ్ళిపోతుంది. ఆత్మ వచ్చి శరీరంతో కలిసినప్పుడు జలనం అయింది, ఆత్మ విడిచిపెడితే శరీరానికే మరణం అయింది. అందుకే పునర్జన్మ ఉంది. పునర్జన్మ ఉంది అని అంటే ఈ శరీరం మళ్ళీ పుట్టడం లేదుగా. ఇప్పుడు ఆ శ్యామ రూపొద్దున పుట్టాడు 72 జన్మల నుంచి కాదు. ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు మేకలుగా పుట్టారు, శరీరం మారిపోలేదా? షావుకారు బ్రాహ్మణుడిగా పుట్టాడు, పావుగా పుట్టాడు, శరీరాలు మారిపోలేదా? కానీ 72 జన్మల నుంచి నిన్ను పోషిస్తున్నాను అని అంటే ఆ 72 జన్మల నుంచి ఆత్మ ఒక్కొక్క శరీరంతో జన్మిస్తూనే ఉంది, సద్గురువు పోషిస్తూనే ఉన్నాడు. శరీరాలు మారచ్చు కానీ ఆత్మ అయితే ఒకటే. కాబట్టి ఇక్కడ జననం మరణం రెంటికి శరీరానికి ఉందనేది మనకు అర్థమవుతుంది. ఆత్మ అయితే జనన మరణాలకి అతీతం. మరి ఈ జనన మరణాలకి కారణం ఎవరు? కారణం ఏంటి? కారకులు ఎవరు? కారణం ఏంటి? కారకులు అయితే మనమే. కారణం ఏంటి? కర్మఫలం. అది కర్మఫలం. ఎందుకు జన్మించాల్సి వస్తూ ఉంది? అదో అనుభవించాల్సిన కర్మఫలం ఉంది. దాన్ని ఎవరు అనుభవించాలి? ఎవరు చేసుకున్నామో వాళ్ళు అనుభవించక తప్పదు, మంచి కానీ చెడు కానీ. కాబట్టి జీవుడికి కర్మఫలం ఉంది, ఆ కర్మఫలాన్ని మోస్తూ ఉంటాడు. భగవంతుడు ఏదో శరీరం ఇస్తాడు మరణించిన తర్వాత, ఆ శరీరానికి పోవాల్సిందే, ఈ కర్మఫలాన్ని అనుభవించాల్సిందే. కర్మఫలం అంటూ ఉంటేనే మనం జన్మిస్తున్నాం అని చెప్పుకుంటున్నాం. కర్మఫలం అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మనం ఆచరించే కర్మలకి సరిపడా మనకి పురుగయ్యే ఫలం. మంచి పనులు చేసామా పుణ్యం పోగవుతుంది, చెడు కర్మలు చేసామా పాపం పోగవుతుంది. పాపం ఉంది ప్రతి మనిషికి, పుణ్యం రెండు ఉన్నాయి. ఈ పాపం పుణ్యం ఉన్నప్పుడు కొన్ని లెక్కలు వస్తాయి. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక మనిషికి 4 కోట్ల ఆస్తి ఉంది అనుకుందాం, 2 కోట్ల అప్పులు ఉన్నాయి అనుకుందాం. ఎంత ఆస్తిపరుడు? అప్పు లేవుగా, 2 కోట్ల ఆస్తిపరుడుగా. ఆ లెక్క ఇక్కడ వర్తించదు. 4 కోట్ల పుణ్యం ఉంది, 2 కోట్ల పాపం ఉంది అనుకున్నా 4 కోట్ల పుణ్యాన్ని అనుభవించాల్సిందే, 2 కోట్ల పాపాన్ని అనుభవించాల్సిందే. 4 మైనస్ 2 పుణ్యం ఉంది కదా, కుదరదు. కాబట్టి కర్మఫలం చాలా సున్నితమైనటువంటి అంశం. చేసే ప్రతి కర్మ కూడా, చేసే ప్రతి పని కూడా ఎంతో ఎరుకతో జాగ్రత్తగా చేస్తేనే పొటాబొటిగా మనం బయటపడగలం. ఏమాత్రం అజాగ్రత్తతో ఉన్నామా తిరిగి జననం మరణం అనే చక్రంలో మనం తిరగాడుతూ ఉండాల్సిందే. ఇప్పుడుదా తిరగాల్సి వస్తుంది? కర్మఫలం అంటూ ఉంటేనే జన్మించాల్సి వస్తుంది. కర్మఫలం నిశ్శేషమైతేనే మళ్ళీ మనిషి జన్మించకుండా ఉండే అవకాశం ఉంటుంది. వాటి కర్మఫలాన్ని నిశ్శేషంగా చేసుకునేంత వరకు ఈ పోరాటం తప్పదు. 42వ అధ్యాయంలో, అందుకే 149వ ఓవి అనుకుంటాను, ఓవి నంబర్ అయితే 42వ అధ్యాయం, దాంట్లో చేసిన కర్మల పరిణామమే కర్మఫలాల సముదాయం అని అద్భుతమైన వర్డ్ అండి, అద్భుతమైన వాక్యం. అసలు ఇంకెంతో చెప్పల్లా. బాబా గారు దేహత్యాగం చేసే మొట్టమొదటి అధ్యాయం అది. బాబా శరీర నిర్వాణమా, శ్రీ సాయి నిర్వాణం, శ్రీ సాయి నిర్వాణం 42వ అధ్యాయంలో ఈ మాట చివరిలో వస్తుంది. కాబట్టి చేసిన కర్మలు ఉన్నాయి, ఆ కర్మల పరిణామమే ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉన్న కర్మఫలాల సముదాయం. 149 ఓది నంబరు. ఓకే. కాబట్టి కర్మలు ఆచరిస్తున్నాం, బాగానే ఉంది. మన సగటు మనిషి గురించి ఆలోచించాం. మొట్టమొదట అసలు మానవ జన్మ ఎందుకు లభిస్తుంది? మానవ జన్మ ఏ ఉద్దేశంతో భగవంతుడు ఇస్తున్నాడు? ఈ మానవ జన్మని మనం ఎలా సార్థకం చేసుకోవాలి? 84 లక్షల జీవరాశి సృష్టిలో ఉండేది, 84 లక్షల జీవరాశి. మనకు 6వ అధ్యాయంలోనూ 8వ అధ్యాయంలోనూ చెప్పారు ఆ సృష్టి పరిణామ క్రమం ఎలా జరిగింది అని. రకరకాల జంతురాశిని జీవరాశిని సృష్టించిన భగవంతుడికి ఆయనకి ఒక అసంతృప్తి అయితే మిగిలింది. కారణం ఏంటి? ప్రతి జీవి పుడుతూ ఉంది, పెరుగుతూ ఉంది, ఆహారం తింటూ ఉంది, సంతానోత్పత్తి చేస్తూ ఉంది, చివరికి కాలం చేస్తూ ఉంది. అంతేగాని అసలు ఈ సృష్టి ఏంటి, ఈ సృష్టికి కారకులు ఎవరు అని ఆయన గురించి ఆలోచించాలా అన్న భావన కానీ
అసలు ఆలోచన కానీ ఎవరికి రాలేదు, ఏ జీవికి రాలేదు. అప్పుడు ఆయనకి ఇంత సూచన ఏర్పాటు చేసినాక నా గురించి ఎవరు తెలుసుకోలేకపోతే ఎలా అని అప్పుడు బుద్ధి అనే ఒక ప్రత్యేకమైన ఇంద్రియం ఉండే జీవిని ఆయన సృష్టించారు. బుద్ధి ఇంకా ఏ ఇతర జీవికి లేదు. 84 లక్షల జీవరాశి ఉంటే ఇంక ఏ జీవికి లేదు. తక్కిన ఎన్నున్నాయి ఇంకా మిగిలి 83,99,999 రకాల జీవరాశికి బుద్ధి లేదు. వాటికి ఆ విచక్షణ జ్ఞానం లేదు, విచక్షణ శక్తి లేదు, వివేచన శక్తి లేదు. ఒక్క మానవుడికే ఇచ్చాడు భగవంతుడు. ఎందుకు ఇచ్చారు అని అంటే సృష్టిని అవలోకిస్తూ ఏది నిత్యమో ఏది అనిత్యమో ఆయన తెలుసుకోగలడు. ఈ నిత్యానిత్యాల మధ్య తారతమ్యాన్ని తెలుసుకోవడాన్నే వివేకం అంటారు. అలా వివేకాన్ని సంతరించుకుంటాడు. అలాగే అనిత్యాన్ని తెలుసుకున్న తర్వాత అనిత్యాన్ని విడిచిపెట్టి నిత్యాన్ని ఆశ్రయిస్తాడు. ఇది వైరాగ్యం అవుతుంది. కాబట్టి వైరాగ్యాన్ని కూడా సంతరించుకుంటాడు. ఈ జోడి వివేక వైరాగ్యాలతో భగవంతుణ్ణి తెలుసుకున్న ప్రయత్నం చేస్తాడు, భగవంతుణ్ణి దర్శించుకుంటాడు. అలా మనిషి ఆత్మానుభూతిని పొందుతాడు, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఆత్మానుభూతిని పొందుతారన్న మాట ఉంది ఇక్కడ. ఆత్మానుభూతిని అంటే ఏమని? నేను ఆత్మనని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే, నేను ఆత్మనని తెలుసుకోవడమే. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? మన శరీరం అనుకుంటున్నావా, ఆత్మ అనుకుంటున్నావా? ఇంత ముందు అనుకున్నాం మనం మనిషి అని అంటే శరీరం ప్లస్ ఆత్మ అని. మనం ఎవరి కాలం మన శరీరం అనుకుంటున్నావా, ఆత్మ అనుకుంటున్నావా? నిజం చెప్పాలా? అంతే. ఆత్మానుభూతి మనకు లేదు. చదువుకుంటున్నాం, బాగుంది, వింటున్నాం, చాలా బాగుంది, కానీ శరీర భావంతోనే మనం కాలం గడుపుతూ ఉన్నాం. కానీ భగవంతుడి ఉద్దేశం ఏంటి? మానవ శరీరం ఇవ్వడంలో అత్యంత అరుదుగా లభిస్తుందండి, దాంట్లో అనుమానం అయితే లేదు. మళ్ళీ ఇంకోసారి లభిస్తుందా అంటే చెప్పలేము. అదిగో మన కళ్ళ ముందు కనబడుతుంది మేక, మన కళ్ళ ముందు కనబడుతుంది పాము, కప్ప. ఏమంటాం? ఎవరికి ఏది ప్రాప్తిస్తుంది? ఎవరు ఊహించగలం మనం? కాబట్టి ఫోన్లో ఈసారి నెట్టేసామట, ఒకసారి రాసాం పరీక్షలు, ఫోన్లో 6 నెలల తర్వాత గట్టిగా చదువుదాం అనుకునే ఆ పరీక్ష కాదు ఇది. ఏమో రెండోసారి ఎట్లా ఉంటుందో తెలియదు. ఇది రెండోసారే కాదు, వెనకాల ఎన్నో ఉన్నాయి. ఇది రెండోసారే కాదు, మనకు వెనకాల ఎన్నో ఉన్నాయి, ముందు కూడా ఎన్నో ఉండిపోతూ ఉన్నాయి. కాబట్టి ఆ శరీర భావంతో ఉన్నంత వరకు ఆత్మానుభూతే కలగదు. కాబట్టే భగవంతుడు సద్గురుగా అవతరించారు. ప్రతి సద్గురు చేసిన పని ఇదే. నువ్వు ఆత్మవయ్యా, నువ్వు శరీరం కాదు, నువ్వు భ్రమలో ఉన్నావు అని రకరకాల అనుభవాల ద్వారా మనకు వాళ్ళు ఆ ఎరుకలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో అనుభవాలు ఇస్తారు, ఎన్నో బోధలు చేస్తారు. క్రమంగా నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి అనే ఒక స్థిరమైనటువంటి ఒక అనుభవం మనకు కలిగేంత వరకు సద్గురు విడిచిపెట్టరు. చాలా కష్టతరమైన కార్యమే బాబాగా తలపెట్టుకునింది. విశ్వమంతా వ్యాపించిన గురుతత్వం భక్తుల శ్రేయస్సు కొరకు సగుణ సాకార రూపంలో షిరిడిలో సాయిబాబాగా అవతరించింది అంటారు సచ్చరిత్రలో. ఎంత కార్యం! ప్రతి మనిషిని ఉద్ధరించాలా, మనల్ని మన శరీరాభిమానాన్ని తొలగించి, శరీరాభిమానమే నేను అంటే శరీరం అన్నది, అదే అజ్ఞానం. సో మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మనం ఆత్మను తెలుసుకునేలాగా మనల్ని ఆయన సరిదిద్దాలి. అంటే ఆ ప్రక్రియ పేరే ఉద్ధరణ. ఆ ప్రతి ఒక్కటి ఉద్ధరించేంత ఆ కఠినమైన కార్యాన్ని ఆయన భుజానికి ఎత్తుకొని ఆయన అవతరించారు. ఇప్పుడు ఆయన సేవ చేయడం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఆయన ఎందుకు అవతరించారు? భగవంతుడు మనల్ని అందరినీ ఉద్ధరించాలని, మనలో ఉండే శరీర భావాన్ని దాన్ని మనం తొలగించాలా అని. ఆ ఉద్ధరణ కార్యాన్ని ఆయన మరి ఒక లక్ష్యంగా పెట్టుకుని అవతరిస్తే, మనం బాబా గారి సేవ చేయాలంటే ఏం చేయాలా? అంటే మనం కూడా ఆయన ఏ కార్యాన్ని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారో ఆ కార్యం సాధించే దిశగా మన వంతు ప్రయత్నం మనం చేయాలి. అదే కదా సేవ అంటే. ఇప్పుడు చాలామంది గోశాల అంటారు, లేకపోతే అనాథ వృద్ధాశ్రమం అంటున్నారు. వాళ్ళు దాన్ని వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు, నిర్వహణ వారు చేస్తున్నారు. చేయాలంటే వాళ్ళు ఒక్కడే చేయలేరు. 10 మంది దగ్గరికి వస్తారు, 10 మంది వాళ్ళు తోచిన కైంకర్యం చేస్తారు. దీంతో
వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చూస్తుంటారు, చేస్తుంటారు. అలా సద్గురు పెద్ద కార్యం తలపెట్టుకున్నారు ఆయన. ప్రపంచం అంతా మేల్కొనేంత వరకు నేను నిద్రపోను అన్నారు. ప్రపంచం నిద్రపోతున్నప్పుడు నేను మేల్కొనే ఉంటాను అన్నారు. అంటే ప్రతి జీవి కూడా ఎరుకలోకి వచ్చేంత వరకు, ఎరుకలోకి రావడం అంటే ఏమని, మెలకు వస్తే అని కాదు. 6 గంటలు నిద్ర తీస్తే ఆటోమేటిక్గా మెలకు వస్తుంది కదా. 6 గంటలు కాదు, 7 గంటలకైనా మెలకు వస్తుంది కదా. అది కాదు ఎరుకలోకి రావడం అంటే. నేను శరీరానికి అని భ్రమలో ఉన్నంత వరకు నిద్రలో ఉన్నట్టే, అజ్ఞానంలో ఉన్నంత వరకు మృత్యు ఒడిలో ఉన్నట్టే. ఆ భ్రమను వీడితేనే ఎరుకలోకి వచ్చినట్టు. అంటే ప్రతి ఒక్కరిని ఎరుకలోకి తీసుకురావాలా. అప్పుడు దాకా నేను నిద్రపోనానంటే ఇంకా ఆయన ఏ క్షణం ఉండగలరు ఆయన? సో భగవంతుడు సద్గురు బాబా గారికి నిద్రే ఉండదు. ఆయన ప్రతి క్షణం అహర్నిశలు మనల్ని ఆయన గమనించుకోవే సరిపోతుంది. పసిబిడ్డని ఎక్కడికైనా తిరణాలు తీసుకెళ్ళాం అనుకోండి, తిరణాలకి మన పాటి మనం ఉంటే బిడ్డ ఎట్ట పోతారో తెలియదు. కాబట్టి పోయినప్పుడు ఏం చేస్తాం, అసలు జనం ఎక్కువగా ఉన్నప్పుడు బిడ్డను గమనించుకుంటూనే ఉంటాం. ఒకరిద్దరిని మనం గమనించుకునే మనకు ఎంత కష్టమో తెలుస్తుంటే, ఇంతమంది బిడ్డల్ని ఎవరు చేసి ఎవరు సరిపోతారో తెలియదు. అని ప్రతి ఒక్కరిని ఆయన చేయబట్టుకొని లాక్కు రావాలంటే ఎంతగా ఆ క్షణంలో ఎన్నో వంతు ఉంటుందో, ఆ క్షణంలో ఒక 1000 వంతు కూడా ఆయన అప్రమత్తంగా లేకపోతే మనం జారిపోతుంటాం. అందుకని మనందరి కోసం ఆయన ఎప్పుడు కూడా అప్రమత్తంగానే ఉంటారు. అది చెప్పారు. అప్పుడు శరీరంతో ఉన్నప్పుడే కాదు, నా సమాజం నుంచి కూడా నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను. కాబట్టి ఒక్కసారి మనల్ని పిలిపించుకున్నాక ఆయన పాదాల చెంతకి తిరిగి ఆయన కోరుకున్నట్టుగా మనం మనసబడేంత వరకు ఎవరిని ఆయన విడిచిపెట్టరు. అందుకే 72 జన్మలు, 60 తరాలు, 200 ఏళ్ళు, ఎన్ని లెక్కలు ఎందుకు వస్తున్నాయి? అంత గొప్పలు అనమాట మనం. ఇప్పుడు మనకు కూడా లెక్క చెప్తే ఆయన 800 ఏళ్ళు చెప్పాలో, శవం మీరు 72 జన్మలు జరిపినాయి, మనకు పక్కన ఇంకోటి చేరుద్దేమో అనే జన్మలు పడతాయేమో మరి. కానీ శరీర అభిమానం తొలగించుకోవడం సామాన్యమైన విషయం కాదు. అటువంటి బృహత్తమైన కార్యాన్ని ఆయన తలపెట్టినప్పుడు మనం కూడా మనవంతా ఏం చేయాలంటే, ఏం చేయాలి? మనం ఆయన సేవ చేయాలంటే మనలో ఉండే బలహీనతల్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తే అది ఆయన సేవ చేసినట్టు. వాస్తవానికి అది మన కోసం మనం చేసుకునే ప్రక్రియ. అది అల్టిమేట్గా గురువుకు చేసే సేవ అవుతుంది. ఇదే చెప్పారు బాబా గారు 3వ అధ్యాయంలో. మీ మనోవృత్తులన్నింటినీ నా వైపుకి మరలించండి, అదే నా సేవ, అదే నా భక్తి. అది బాబా గారు కోరుకునేది. అరే బాబు, నువ్వు ఉద్ధరించబడగా నీ భారాన్ని మోపు నేను మోస్తానని ఆయన చెప్తుంటే, నువ్వు కూర్చో పల్లకిలో నేను మోస్తా అని డింగ్ 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 అని పల్లకి సేవ చేస్తుంటుంది. షిరిడీకి పోయి పల్లకి సేవ గ్రాండ్గా చేస్తుంటుంది. ఆయన చెప్తున్నది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి? ఆయన పల్లకలు తిప్పేవాళ్ళు లేకనా? లేరు. ఆయన పల్లకి అవసరమా? ఇప్పుడు మనం చూసాం 49వ అధ్యాయంలో పల్లకి తిరిగాడు ఎప్పుడైనా? పల్లకి ప్రక్కన చల్లని స్వామి మెల్లమెల్లగా నడుస్తూ ఉంటే, ఆయన నడుస్తుంటే నువ్వు వరే బాబు నువ్వు చక్కగా నడవరా బాబు అని ఆయన చెప్తుంటే, మన నడక సరి చేసుకోకుండా నువ్వు పల్లకలు కూర్చో బాబా, నువ్వు వెండి పల్లక, బంగారు పల్లక, ఇంకోట అని ఎంతసేపు పెట్టినా ఆయన చెప్పే మార్గంలోకి మనం వెళ్లకుండా మన మార్గంలోకి ఆయన లాగే ప్రయత్నం చేస్తుంటాం. అదే మాయా. ఆయనేమో పిచ్చుకు కాలికి దారం కట్టి పాపం లాగుతుంటాడు. ఆయన ఎంత దారం ఉంటుంది? సన్నటి దారం ఆయన దగ్గర ఉండేది, అది కంటి కూడా కనబడదు, అది లాగుతుంటారు ఆయన. కానీ మాయ ఏం చేస్తుంది? బలమైన దాన్ని ఏమంటాం, మోపు, ఇనప గోలుసు పెట్టి మనల్ని వెనక్కి లాగుతుంటే ఎలా? కాబట్టి మానవ జన్మని సార్థకం చేసుకోవాలంటే మన గురుసేవలో పాల్గొనాలి. మనలో ఉన్న బలహీనతలు మనం సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే సద్గురు చెప్పినట్టుగా మనం ఆచరించగలగాలి. మరి ఎలాంటి వాళ్ళు మానవ శరీరం సార్థకం చేసుకున్నట్లు అవుతుంది అంటే, ఎవరైతే నేను ఈ శరీరం అనే అభిమానాన్ని తొలగించుకుంటారో జీవితకాలంలో, వాళ్ళు మాత్రమే అత్యంత అరుదుగా వచ్చే ఈ మానవ శరీరాన్ని సార్థకం చేసుకున్నట్లు అవుతుంది. ఎంతమంది చేసుకోగలం అలా?
అవకాశం చాలా తక్కువ. కోట్లాది మందిలో ఒక్కరు కూడా దాని నుంచి బయట పడలేరేమో, అంత మామూలుగా లేదు వ్యవహారం పరిస్థితి చూస్తే. కాబట్టి ఆ శరీరాభిమానం తొలగించుకోవడం అనేది ఒక పెద్ద సాధన. ఆ తొలగించుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళు ఆత్మానుభూతిని పొందగలరు. నేను అంటే శరీరం అన్న భావన మనలో ఉన్నంత వరకు మళ్ళీ మనం మరణం తర్వాత మళ్ళీ ఇంకో శరీరంతో రావాల్సిందే, పెరగాల్సిందే, మళ్ళీ పోవాల్సిందే. ఆ చక్రం మన వెంటే ఉంటూ ఉంది. మరి శరీరాభిమానాన్ని ఎలా తొలగించుకోవాలి? తొలగించుకుంటే ప్రయోజనం కనబడుతుంది. ఇక మళ్ళీ జన్మించాల్సిన అవసరం ఉండదు, రకరకాల కర్మలు ఆచరించాల్సిన అవసరం ఉండదు. ఆ పక్కకు తప్పుకుంటే మంచిది. ఎలా తప్పుకోవాలి? ఏ విధంగా మనం శరీరాభిమానాన్ని తొలగించుకోవాలి? దాన్ని ఎలా తొలగించుకోవాలి? నేను ఇప్పుడు ఒక వ్యాపారం చేయాలనుకున్నా. రేపు ఈ మంత్ ఎండింగ్ నా రిటైర్మెంట్ 31/1. తర్వాత ఏం చేయాలి? February 1 నుంచి ఏదో ఒక వ్యాపారం చేద్దాం అనుకున్నాను అనుకో. ఇప్పుడు నేనేం చేయాలా? నాకు ఇప్పుడు వ్యాపారం తెలీదు. సో ఇప్పుడు నేనేం చేయాలా? ఆయన ఊరికి కూర్చో అంటాడు. ఆయన భలే చెప్పినావు. నేను ఉద్యోగం ఎప్పుడో మానేసి కూర్చున్నాను, నువ్వు కాబట్టి చివరి దాకా చేసినావు అంటాడు. భలే స్వామి చెప్పింది చూడు. కాబట్టి నేను వ్యాపారం చేయాలనుకుంటే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో నేను వాళ్ళ దగ్గర చేరాలి, పోయి వాళ్ళని గమనించాలా. వాళ్ళతో కలిసి నేను కొంతకాలం ఆ వ్యాపారంలో నా సర్వీస్ నేను చేస్తే అప్పుడు మెళకువలు తెలుస్తాయి. విజయ్ కుమార్ అడగనులే, నేను అడగను. నేను ఏం చేయమంటావు విజయ్ కుమార్? నేనైతే అడగను నేను. కాబట్టి ఎట్లా చేయాలా? ఏం అంతే కదా, నేను చెప్పింది కరెక్టే కదా. అదిగో. కాబట్టి ఎవరైతే ఆ వ్యాపారంలో మనకన్నా ముందున్నారో వాళ్ళని అడగాలి మనం, వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలా. అంతేనా? సరే, ఓకే. అదే 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 సరే. సో ఇప్పుడు మనం శరీరాభిమానం తొలగించుకోవాలా అనుకుందాం, మన లక్ష్యవాది అనుకుందాం. కాబట్టి శరీరాభిమానం తొలగించుకోవాలా అనే మంచి ఆలోచన అయితే మనకు ఉంది. దీనికోసం ఎవరి దగ్గర పోవాలి? ఎవరి దగ్గర అయితే శరీరాభిమానం లేదో వాళ్ళను మనం ఆశ్రయించాలా. లక్ష్యం మంచిది, లక్ష్యం మంచిది. దాని ద్వారా మనం పొందబోయే ప్రయోజనం కూడా అతి ఉన్నతం. కాబట్టి ఎవరిని ఆశ్రయించాలి? ఎవరి వద్ద అయితే శరీరాభిమానం లేదో పూర్తిగా, ఎవరైతే నామరూపాలకు అతీతంగా ఉన్నారో వాళ్ళని మనం ఆశ్రయించగలగాల. మరి అటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళని ఎలా గుర్తించాలా? అంటే వాళ్ళకి నామరూపాలకు అతీతంగా ఉంటారని చెప్పుకున్నాం, శరీర ధ్యాసే ఉండదని చెప్పుకున్నాం. కాబట్టి శరీర ధ్యాస లేని వాళ్ళని నామరూపాలకి అతీతంగా ఉన్నాం మేము అనే భావనలో ఎవరైతే స్థిరంగా ఉన్నారో అటువంటి వాళ్ళని మనం ఆశ్రయిస్తేనే వాళ్ళ మార్గంలోకి మనల్ని వాళ్ళు తీసుకువెళ్ళగలరు. చెప్పేవాళ్ళు కాదు, ఇలా చేయని చెప్పేవాళ్ళు కాదు. ఎవరైతే ఆల్రెడీ ఆ గమ్యానికి చేరుకొని ఉన్నారో అటువంటి వాళ్ళని మనం ఆశ్రయిస్తేనే మనల్ని కూడా చిన్నగా గమ్యానికి వాళ్ళు మార్గం చూపిస్తారు, గమ్యానికి చేరుస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మళ్ళీ మనం మన సద్గురు బాబా గారినే తీసుకుందాం. ఈయన నామరూపాలకి అతీతంగా ఉండాలని చెప్పుకున్నాం. అంటే మనం కూడా నామరూపాలకు అతీతంగా శరీర ధ్యాస లేకుండా శరీర అభిమానం నశింప చేసుకోవాలి అనుకుంటే ఇటువంటి గురువుని ఆశ్రయించాలనుకున్నాం. ఆయన నామరూపాలకు అతీతంగా ఉండాలని అనుకున్నాం. బాబా గారి చరిత్రను ఒకసారి మనం గమనిస్తే ధూలియా కోర్టు వాళ్ళు, అంటే మన సచరిత్రలో లేదు కానీ ఇది డివోటీస్ ఎక్స్పీరియన్సెస్లో ఉంది. సాయిలీలామృతుల మాస్టర్ గారు రాశారా? సరే, ఓకే. ధూలియా కోర్టు వాళ్ళు విచారణకు వస్తారు షిరిడికి. దొంగతనం జరిగింది ఓ దగ్గర, దొంగ దొరికాడు వాళ్ళకి ఏదో కొన్ని ఆభరణాలు దొరికాయి వాడి దగ్గర. ఎవరు ఇచ్చారని అడిగారు. వాడెంత అదృష్టవంతుడో సాయిబాబా ఇచ్చాడని చెప్పినాడు. మరి ఎక్కడో విన్నాడు వాడు బాబా గారి పేరు, సాయిబాబా ఇచ్చాడు నాకు అన్నాడు. ఎవరు సాయిబాబా? పలానా దగ్గర ఉంటారా, ఆయన్ని కోర్టుకు రమ్మనండి అని కోర్టు సమన్స్ షిరిడికి పంపించారు. ఆ సమయంలో దీక్షిత్ గారు చంద్రకర్ ఉండి ఆ సమన్స్ తెచ్చిన వాళ్ళతో, బాబా గారు మహాత్ములండి, వారు ఇట్లా ఇవ్వడం కాదు, మీరు వారిని కోర్టుకు రమ్మడం కాదు, మీరు విచారణ కావాలని చేసుకోండి, కానీ ఒక అధికారి ఇక్కడికి వచ్చి ఇక్కడే విచారించండి అని చెప్పారు. సరే, చంద్రకర్కి ఆయనకున్నటువంటి పలుకుబడి, దీక్షిత్ గారు ఆయన స్వయాన అడ్వకేట్ కాబట్టి వీళ్ళిద్దరి పట్ల గౌరవంతో కోర్టు వాళ్ళు కూడా ఆయన అంగీకరించి ఒక అధికారిని
పంపడం జరిగింది ద్వారకామాయికి. ఆయన ఆ అధికారి కాసేపట్లో వస్తాడనగానే ఇక్కడ బాబా గారు ద్వారకామాయిలో హడావిడి చేశాడు. ఇదో ఇక్కడ బల్లలేయండి, ఇక్కడ కుర్చీలు వేయండి అని. ఇప్పుడు ఎట్టగా మన సత్సంగానికి రాబోయే ముందు ఎంత హడావిడి పడి ఉంటారు చూడండి. లోపల అన్ని బయట పెట్టారు, కుర్చీలు పెట్టేశారు. ఈ హడావుడి బాబా గారు అప్పుడు చేయించారు. ఎందుకు చేస్తారు హడావుడి అని అనుకున్నారు వాళ్ళు. కాసేపటికి కోర్టు వాళ్ళు వచ్చారు. సరే విచారణ చేసుకోమన్నారు. వాళ్ళు సాధారణంగా ఎవరుతారు ముందు, నీ పేరేంటి అంటారు. ఈయనేం చెప్పాలా, ఏం చెప్పాలి బాబా గారు? నా పేరు సాయిబాబా అనలేదు ఆయన. ఇదిగో వీళ్ళందరూ అందరిని చూపించి వీళ్ళందరూ నన్ను సాయిబాబా అంటున్నారు. ఆ మాట ఎంత లోతైన మాట, సామాన్యమైన మాట కాదు. చాలా తక్కువ మాట్లాడతారు బాబా గారు, కానీ ఆ మాటల్లో అర్థం మాత్రం ఎంతో ఇన్ఫినిటీ అంత ఉంది. నువ్వు ఎంత త్రూకగలిగితే అంత అర్థం ఉంది అక్కడ. ప్రతిదీ ఫజిలే మనకు బాబా మార్గం. అందుకే అసలు బాబా గారి గురించి పూర్తిగా చెప్పగలిగే వాళ్ళు, తెలుసుకునే వాళ్ళు ఎప్పటికీ ఉండరు. ఆయన ఏ మేరకైతే తెలియజేస్తారో ఆ మేరకే మనం గ్రహించగలం. వీళ్ళందరూ నన్ను సాయిబాబా అంటున్నారు అన్నాడు. అంటే ఒకప్పుడు రావుడు అన్నారు, ఆ తర్వాత శ్రీకృష్ణుడు అన్నారు, తర్వాత రకరకాల పేర్లతో పిలిచారు. వీళ్ళందరూ ఇప్పుడు నన్ను సాయిబాబా అంటున్నారు. కాబట్టి రకరకాలుగా ఆయన్ని క్రిటిసైజ్ చేస్తుంటారు బాబా గారిని. ఎందుకు చేస్తారో తెలియదు. ఆయన దగ్గర పోతే కదా ఆయన ఎవరో తెలిసేది. ఆయన దగ్గరికి వెళ్ళకుండానే దూరం నుంచి రకరకాలుగా ఆయన మీద రాళ్ళు వేస్తుంటారు. సరే, వాళ్ళ ఆనందం ఏంటో పొందనండి. వాళ్ళ అనుగ్రహం అంటే బాబా గారి అనుగ్రహం పొందేందుకు వాళ్ళ వంతు ఎప్పుడు వస్తుందో అప్పుడే వాళ్ళు ఆయన ఎవరో తెలుసుకోగలరు. అప్పటిదాకా వాళ్ళు ఆ భ్రమలో ఉండాల్సిందే. మనం చేయగలది ఏం లేదు. వాళ్ళ పట్ల మనం దయతో ఉండాల్సిందే. ఆ బాబా గారు ఆ మాట అన్నారు. నన్ను వీళ్ళందరూ సాయిబాబా అంటున్నారు. మీ నాన్న పేరు సాయిబాబానే, మీ తల్లి పేరు సాయిబాబానే, మీ వయసు ఎంత ఏమో నాకు తెలియదు. ఎంత చెప్పాలి వయసు అయినా? నాకు 62 పూర్తవుతున్నాయి. జనవరి 31కి నోటీస్ వచ్చేసింది అనా, నువ్వు తప్పుకోయింది పక్కని. సో నా రిటైర్మెంటు జనవరి 31 ఫిక్స్డ్. కానీ ఆయన వయసు ఎంత అని చెప్పాలి? ఆయన సృష్టి ఏర్పడిందే ఆయన ద్వారా, కాబట్టి ఏమో తెలియదు అన్నాడు. అలా ఆయన నామానికి ఆయన అతీతంగా ఉన్నారు. నా పేరు సాయిబాబా అనలేదు. ఇక రూపం చూద్దాం. చాలా మంది భక్తులకు ఎటువంటి అనుభవాలు ఇచ్చారు ఆయన? అన్ని రూపాల్లోనూ తామే ఉన్నాము అనే కదా ఇచ్చింది. అందుకనే కదా గబక్కని ఈరోజు మనం పిచ్చివాడు కనబడ్డా కూడా మన ఆలోచన ఎట్టబోతుంది ఏమో బాబా గారేమో అనుకుంటున్నాం. నిన్న మనం విజయవాడ పోయినప్పుడు మన గోపాలరావు గారి 4వ వర్ధంతి రోజున మేము దిగేసరికి ఆ రోడ్లో ఒక అతను నిలబడి ఉన్నాడు. ఇటు అనుకుంటా ఉన్నాడు, చెప్పుకుంటా ఉన్నాడు తనలో తను. తెలీదు మనకు. సరే, నేను సుధాకే చెప్పాను, సుధాకి చెప్పాను, చూడమ్మా సుధా నన్ను చూసి రమ్మని పిలిస్తే ఆయనే రమ్మన్నాడంట. సరే, మొత్తం మీద ఆయన వచ్చినాడు. సరే, దక్షిణించుకున్నాం, అది వేరే సంగతి. అంటే రోడ్డు మీద ఉండే ఒకప్పుడు మహాత్ములను చూసి కూడా పిచ్చివాళ్ళు అనుకునే దశ పోయి ఈరోజు నిజంగా పిచ్చివాళ్ళని చూస్తే కూడా ఆయన అవధూతేమో మహాత్ముడేమో అని మనం అనుకునేంతగా మనలో ఒక మార్పు తీసుకొచ్చారు బాబా గారు. కాబట్టి ఎన్నో రూపాల్లో నేనే ఉన్నాను, అన్ని రూపాల్లో అని ఆయన ఇచ్చిన అనుభవాలు ఎన్నో. 9వ అధ్యాయంలో తర్కడ్ గారి భార్య కదా, 9వ అధ్యాయం తర్కడ్ గారి భార్య, ఆమెకి భోజనం చేస్తూ ఉంది. ఆ సమయంలో కుక్క వచ్చింది. ఆ కుక్కకు రొట్టె ముక్క ఆవిడ ఇచ్చారు. అదే సమయంలో ఒక పంది కూడా వచ్చింది, బురద పూసుకున్న పంది అంట. దాంట్లో వర్ణ కూడా భలే ఉంటుంది. పంది వదిలేలా హేమాడ్ పంత్ గారు ఒంటి నిండా. అంటే పంది ఎలా ఉంటుంది? శుభ్రం ఉంటుంది, స్నానం చేసి వచ్చి బురద పూసుకునే ఉంటుంది, అందుకు పంది అంటారు. సరే, పంది వచ్చింది. ఆ పందిని పడుచుకోలేదు ఆమె. మధ్యాహ్నం బాబా గారు ఏమన్నారు? అమ్మా, ఏమని అవుతున్నావు? ఇది గుర్తుకొచ్చింది మాధవ్కి. అమ్మా, ఈరోజు నువ్వు నాకు కడుపు నిండా తిండి పెట్టావు. నా కడుపు ఆకలితో వేకలు పడుతూ ఉన్నాను, నా ఆకలి తీర్చావు, నేను గొంతు వరకు తిన్నాను, ఇంకా తేంపులు వస్తూ ఉన్నాయి అంటారు బాబా. ఆవిడ ఆశ్చర్యపోయా. నేను బాబా గారికి పెట్టడం ఏంటి? నేనే ఏదో
ఆ పూటకోళ్ళే కదా అప్పట్లో. ఇప్పుడు మనం హోటల్ అంటున్నాం, వాళ్ళు అప్పట్లో ఆ పూటకోళ్ళు ఉండేవాళ్ళు. నేను అలా తింటుంటే నేను బాబా గారికి పెట్టడం ఏంటి, వాళ్ళు ఏదో పెట్టి అది తింటుంటే ఇదే మాట అన్నారు. బాబా నేనేదో అక్కడ తింటుంటే నేను మీకెప్పుడు పెట్టాను బాబా? అవునమ్మా, నువ్వు భోంచేస్తున్నప్పుడు కుక్క వచ్చింది కదా, నువ్వు రొట్టె ముక్క ఇచ్చావా లేదా? ఆ కుక్క తినింది కదా, కుక్క తింటే ఈయన ఆకలి తీరిందంట. అప్పుడే అంటే ఆశ్చర్యపోయారు. అదేంటది, ఆ కుక్క తింటే బాబాగారు తిన్నట్ట, అట్టయితే మరి ఇక్కడ కుక్కలు పిల్లులు పందులు కనబడుతుంటాయి కదా అని మనసులో అనుకుంటే, అవునమ్మా నేనే ఆయా రూపాలతో సంచరిస్తుంటా. ఒకప్పుడు చేమని, దోమని, కుక్కని, పిల్లిని, ఆవును, పందిని, ఇలా అన్ని రూపాలతో నేనే సంచరిస్తూ ఉంటాను. కాబట్టి అన్ని జీవులలో నన్ను చూసేవారే నాకు ప్రీతిపాత్రులు అని తెలుసుకో. ఈ భేదభావాన్ని త్యజించు. ఆకలిగొన్న జీవికి అన్నం పెట్టడం చాలా ప్రధానమైనటువంటి సేవ అని బాబాగారు ఆ సందర్భంలో తెలియచేస్తూ ఆ కుక్కతోనూ ఆ పందితోనూ తమకు ఏకాత్మత అని చూపించారు. కాబట్టి ఆయా రూపాల్లో ఉన్నది ఆయనే చెప్తున్నారు. తిరిగి 42 అధ్యాయంలో కూడా లక్ష్మీబాయి షిండే కూడా ఇదే అనుభవం కదా. బాబాగారు ఆకలి అన్నారు, ఆవిడ చపాతీ పచ్చడి కూర తీసుకొచ్చారు, బాబాగారు మొత్తం ఆ కుక్కకి ఇచ్చారు. ఈవిడ కాస్త నొచ్చుకున్నారు. అదేంటి బాబా, నన్ను అడిగారు, నేను తీసుకొచ్చాను, మీరు కాస్తైనా తినకుండా మొత్తం కుక్క ఇచ్చారేంటి? అదేంటమ్మా అలా అంటావు? ఆ కుక్క తింటే నేను తిన్నట్టు కాదా? దానికి ప్రాణం ఉంది, నాకు ప్రాణం ఉంది. దానికి ఆకలి ఉంది, నాకు ఆకలి ఉంది. ఆకలిలో తేడా లేదు. కానీ అది నాకు ఆకలి అవుతుంది చెప్పలేదు మగజీవి, నేను చెప్పగలుగుతున్నా. కాబట్టి ఆకలితో ప్రాణాలు విలువల్ల వేకులు పడే వాళ్ళకి ఆహారాన్ని కనిపిస్తే అది నాకు అందించినట్లే అని తెలుసుకో. ఈయన వచనం సర్వత్ర ప్రమాణం అని. అక్కడ కూడా ఆ కుక్క తింటే తాము తిన్నట్లే, ఆ జీవి కన్నా తాము వేరు కాదు అని తెలియచేసిన ఆ లీలల ద్వారా ఆ వచ్చింది వాటిలో ఉన్నది బాబాగారే అని తెలుపుతున్నారు. ఇంకా ఆయన ఇంకొక అనుభవం కూడా ఇచ్చారు మేఘశ్యాముడికి. ఇంకా చెప్పాలి, తర్కడు కూడా, ఆ తర్కడు వాళ్ళ ఇంటికి ఆయన భోజనానికి వెళ్ళొచ్చారని చెప్తారు కదా. ఆ రోజు ఆయన కలకండ పెట్టడం మర్చిపోతారు, పెద్ద తర్కడు. దాన్ని బాబాగారు ఇక్కడ తెలియజేస్తారు. ప్రతిరోజులాగే నేను ఈరోజు కూడా బాంద్రా వెళ్ళాను, ఇంటి తలుపులు వేసున్నాయి, ఇంట్లో యజమాని లేడు, కానీ నేను ఎలాగో లోపలికి ప్రవేశించాను, నా ప్రవేశానికి ద్వారం అడ్డు లేదు. ఎలా పోగలిగారు ఆయన ప్రవేశానికి ద్వారం అడ్డు కాదు అని అంటున్నారు. మరి షిరిడీలో ఉన్నారు, వీళ్ళందరూ చూస్తూనే ఉన్నారు, కానీ నేను మధ్యాహ్నం బాంద్రాకి వెళ్ళొచ్చానని చెప్తున్నారు. కాబట్టి ఆయన షిరిడీలో ఎలా ఉంటారో బాంద్రాలో అలాగే ఉండగలరు, గుంటూరులో అలాగే ఉండగలరు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఆయన తలుచుకుంటే ఆయన అక్కడే ఉంటారు. డోర్కి బయట ఎలా ఉండగలరు, డోర్కి యువతలు కూడా అలాగే ఉండగలరు. సర్వవ్యాపి. ఆయన ఉనికి లేనటువంటి ఒక చదరపు మిల్లీమీటర్ అంత స్థలం కూడా ముల్లోకాల్లో ఎక్కడా ఉండదు. ఇన్ని అనుభవాలు అక్కడ మనం దర్శించుకున్నాం. 28వ అధ్యాయంలో మేఘశ్యాముడు ప్రత్యేకత ఏంటి? బాబాగారికి ఆయన ఒంటి కాళ్ళ మీద నిల్చొని హారతి ఇచ్చేవారు. ఒకసారి నిల్చుకొని హారతి ఇచ్చేవాడండి. నుంచొనే హారతి ఇవ్వబల్లా, నించొని హారతి పాడండి, హారతి చదవండి, హారతి వినండి. నించొని, కూర్చొని కూడా చెప్పట్లా. ఎంతసేపు నిలబడగలం? కాసేపటికి ఇటంటాం, కాసేపటికి ఇట్టంటాం, కాసేపటికి ఇట్టంటివి. స్థిరంగా నిలబడి ఆయన, చిన్న విషయం కాదు, అదే తపస్సు. అందుకే ఆయన మేఘశ్యాముడు అయ్యాడు. అందుకే నా భక్తుడు వీడు అని చెప్పించుకోగలిగారు బాబాగారి చేత. చిన్న విషయం కాదు. ఆయన ఒంటి కాళ్ళ మీద నిలబడి హారతి ఇచ్చేవారు అని అంటే ఆశ్చర్యం. దాదాపు 40 మినిట్స్ కావడారతి అయితే. సరే పోనీ డైరెక్ట్గా హారతి, ఆ హారతి అనుకున్నాక జోడు నియాకాలచారని అక్కడి నుంచి స్టార్ట్ అయినా కూడా 30 నిమిషాలు పడుతుంది. ఈ 30 నిమిషాల పాటుగా ఆయన ఒంటి కాళ్ళ మీద ఆసనం ఉంటూ బాబాగారికి హారతి ఇచ్చారనంటే అది ఎంత శ్రద్ధ, భక్తి, నిష్ఠ ఉండాలా? సమానమైన అర్హత కాదు అది. ఆ మేఘశ్యాముడికి ఇచ్చిన బాబాగారు లీల
బాబాగారు వేకువ అయింది. ఆయన మెలకు వచ్చింది, ఇంకా పైకి లేలేదు. ఆ స్థితిలో బాబాగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. తల మీద అక్షంతలు వేశారు. మేఘ త్రిశూలాన్ని గీరా అని ఆజ్ఞాపించారు. అమ్మో బాబాగారు వచ్చారే అని ఆయన లేచి కూర్చున్నారు. బాబాగారు అదృశ్యమయ్యారు. చుట్టూ చూశాడు, బాబాగారు అయితే లేరు. మరి అన్న భ్రమలో అనుకున్నాడా బాబాగారు వచ్చారని? అనుకుంటే తన పక్కలో అక్షంతలు ఉన్నాయి. ఇట్టే ఉంటాయి బాబాగారి ప్రతిదీ. ఆయన స్వప్న దర్శనం ఇచ్చినా సరే ఆయన దర్శనంతోనే సమానం. అది స్వప్న దర్శనం వేరు కాదు, బాబాగారి దర్శనం వేరు కాదు. మామూలుగా ఎటువంటి దర్శనం ఇచ్చినా కూడా ఇదే స్వప్నంలే అనుకోకండి. దాంట్లో ఏదో మెసేజ్ మనకు ఆయన ఇచ్చున్నారు. దాని గురించి మనం ఆలోచించాలి. ఆలోచిస్తే దానికి అర్థం ఏంటో మనకు స్ఫురణకు వస్తుంది. కాబట్టి బాబాగారు ఆజ్ఞాపించింది వాస్తవం. కానీ ఇప్పుడైతే చుట్టూ లేరు, కానీ వచ్చారు అనేదానికి ప్రూఫ్ ఏంటంటే తన పక్కలోనే అక్షంతలు అయితే ఉన్నాయి. సరే, తిరిగి మసీదుకి వెళ్ళాడు. వెళ్ళి చాలామంది ఉన్నారు, అందరూ వెళ్ళిపోయాక మెల్లగా వెళ్ళి, బాబా మీరు నాకు దృష్టాంతం ఇచ్చారు అని అంటే, బాబాగారు దృష్టాంతం అంటావా, నేను వచ్చాను నీకు త్రిశూలాన్ని గీమని చెప్పాను, ఇంత చెప్తే నేను దృష్టాంతం అని చెప్పి నేను చెప్పిన మాట అబద్ధం నిజం కాదు అని తెలుసుకున్నాను వచ్చావా? నా మాటలు అర్థభరితం, నా మాటలు వాస్తవం, ఒక్క అక్షరం కూడా వృధా కావు. ఎవరైతే అనన్యంగా శరణ చూచి నాపై భారం వేసి నాలో లీనమవుతారో వారి శరీర వ్యాపారాలన్నీ సూత్రధారినై నేను నడిపిస్తాను. అద్భుతమైన మాటలు. నిద్రలో కూడా అడితే పక్కన ఎట్టగైతే కంప్యూటర్ స్విచ్ ఆన్ చేయగానే మనం టకటక దాని పని చేసుకుంటూ పోతూ బాబాగారు వచ్చినాలు అలాగ వచ్చేయాల అధ్యాయుల వారిగా. అట్లా మనం అటు చేసుకోవాలి. బాబాగారు వచ్చినాలని అద్భుతమైన వచ్చినాలు. నాలో లీనమైన వారి అన్నాడు. అనన్యంగా శరణ చూచి విశ్వాసంతో నాలో లీనమైన వారు అంటే ఏమని? ఆయన ఏం చెప్పారో దాన్ని ఆచరించే ప్రయత్నం చేసేవాళ్ళు, పూర్తిగా ఆయన స్మరణలో ఉండేవాళ్ళు, ఆయనపైనే ఆధారపడిన వాళ్ళు అని. అటువంటి వారి శరీర వ్యాపారం చేస్తుంది. శరీరం చేసే కర్మలన్నీ, ఇప్పుడు మనం చెప్పుకున్న కర్మఫలం గురించి, ఆ చేసే కర్మలే శరీర వ్యాపారాలన్నీ. వాటన్నిటి కూడా సూత్రధారినై నేను నడిపిస్తా, నువ్వు ఫ్రీగా ఉండొచ్చు, ఇంకా నీ బాధ్యత నాది అని చెప్తారు అక్కడ. నాకు రూపం లేదు, ఆకారం లేదు, నా ప్రవేశానికి ద్వారం అవసరమే లేదు. ఆయనకు రూపం లేదు, అది చెప్పుకున్నాం మనం. రూపానికి అతీతులు. ఆయనకి ఆకారం కూడా లేదు. నిర్గుణుడు, నిరాకారుడు అయినటువంటి భగవంతుడే మన కోసం ఈ శ్రవణ సాకార రూపంతో షిరిడి క్షేత్రంలో అవతరించారు. మణమ్మ గారి మొట్టమొదటి వాక్యమే. తాపత్రయాలతో ధర్మోద్ధరణ కొరకు, ధర్మ సంస్థాపన కొరకు మరియు తాపత్రయాలతో తప్పించిపోతూ ఉన్న మానవాళిని ఉద్ధరించడానికి నిర్గుణ నిరాకార పరబ్రహ్మ మరో మానవ రూపంలో షిరిడి క్షేత్రంలో అవతరించింది. ఆ సగుణ సాకార మూర్తియే శ్రీ సాయిబాబా. అమ్మ అసలు మానవుడు రాసింది కాదండి ఉపోద్ఘాతం. మణమ్మ గారు రాసింది కాదు అది. అదే అంటారు అమ్మ, నేను రాయలేదు అంటారు అమ్మ. వాస్తవం. మానవ మాతృరాలైతే ఆ వాక్యం ఒక్క వాక్యంలోనే బాబా గారు ఎవరు అని డిఫైన్ చేయలేదు. ఆ నిర్వచనం అంత స్పష్టంగా రాదు, అంత ఉన్నతంగా రాదు. బాబాగారే అమ్మ చేత రచింపు చేసుకున్నారు. అది మాటికి సత్యమైన మాట. ఎంత అద్భుతమైన నిర్వచనం అది. ఆలోచించుకుంటే అసలు కడుపు నిండిపోద్ది. ఝాన్సీ గారు మధ్యాహ్నం భోజనం పెట్టాలి, ఎవరికి ఉన్నారా? భోజనం ఏర్పాటు చేసుకుంటారు, టెన్షన్లో ఉంటారు. అమ్మ అవసరం లేదు, మేము చాలా మంచి మాటలు చెప్పుకుంటున్నాం, మా కడుపు అంతా నిండిపోయింది, మీరు ఇంక మధ్యాహ్నం భోజనం పెట్టాల్సిన పనే లేదు, ఫ్రీ అయిపోండి. మీరు తిందరు, మిమ్మల్ని వద్దం లేదు, మీ ఇద్దరు మేము వదిలేసాం, మీ ఇద్దరు ప్రత్యేకమే, మేము కాదనట్లేదు. మేమేదో చిన్నవాళ్ళు మా సంగతి చెప్పుకున్నాం అంతే. కాబట్టి అలాంటి బాబా నాకు రూపం లేదు, ఆకారం లేదు అని అక్కడ కూడా చెప్పారు స్పష్టంగా ఆయన ఎవరనేది. కాబట్టి బాబా గారు నామరూపాలకి అతీతులు. ఇంకా శరీర ధ్యాస ఏ మేరకు ఉంది బాబా గారిలో? శరీర ధ్యాస వారికి లేదు అని తెలియజెప్పే అధ్యాయమే మనకు 7వ అధ్యాయం. ఆయన దుని ముందు కూర్చొని ఉన్నారు.
సచ్చరిత్రలో ఉన్న విషయాలన్నీ కూడా ఆయన తత్వాన్ని స్పష్టంగా మనకు దర్శింపజేస్తూ ఉంటాయి. అదొక కథ అనుకోవడానికి లేదు, అదొక లీల అనుకోవడానికి లేదు. ఆ లీలలో బోధ ఉంది, ఆ కథలో ఏదో బోధ ఉంది. దాన్ని మనం గ్రహించాలా. ఎప్పుడు గ్రహించగలం అని అంటే, దాన్ని గ్రహించగల అర్హత మనకి ఎప్పుడు వచ్చిందని ఆయన భావిస్తారో అప్పుడే దాని అర్థాన్ని మన మనసుకు ఆయన స్ఫురింపజేస్తారు. తొందరపడేందుకు లేదు ఇక్కడ. కానీ ఆయన ముందు కూర్చుంటూ ఉండాలంతే. మాకు ఒక ప్రొఫెసర్ ఉన్నాడు మాకు ఇంజనీరింగ్ కాలేజీలో, టిఎస్ రాఘవన్ అని. ఆయన అప్పుడు అసిస్టెంట్ లెక్చరర్గానే ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. ఆయనకి ఎంటెక్ ఎందుకు పూర్తి కాలే, అప్పటికి ఎంటెక్ పూర్తి కాలే ఆయనకి. తర్వాత ఆయన రాస్తున్నారు దాదాపు ఒక 4-5 సార్లు రాసినారు, అవి అయినట్లేదు. చివరికి యూనివర్సిటీ వాళ్ళు నోటీస్ బోర్డు పెట్టేశారు, సో అండ్ సో ఈజ్ అవార్డెడ్ ఎంటెక్ అని. అటు ఆయన ముందు కూర్చుంటున్నాం అనుకో, ఎంతకాలం పెట్టుకుంటాడు? నేను అదే మొన్న చెప్పాను మన సత్సంగంలో కూడా. మనం వెళ్ళి ఆయన ముందు కూర్చుంటున్నాం, పాపం టీచర్లు ఎంతకాలం ఒకే క్లాసులో ఒకరిని ఎన్ని సంవత్సరాలు చూస్తారు వాళ్ళు ఒకే క్లాసులో? వాడు బోరు కొట్టకపోయినా వీళ్ళు బోరు కొడుతుంది కదా, అప్పుడు ఏం చేస్తారు? పాస్ మార్కులు వేసి ఆయన పోరా బాబు నువ్వు అని అనక తప్పదు. అట్టా ఆయన ముందు మనం కూర్చోవలసిందే. మనకి ఎప్పుడైతే అర్హత వచ్చిందని ఆయన భావిస్తారో అప్పుడే నిజాన్ని ఏదో మనం గ్రహించేలా చేస్తారు ఆయన. కాబట్టి ఇక్కడ బాబా గారు ధుని ముందు కూర్చున్నారు. అకస్మాత్తుగా 2 చేతులు ఆయన ఆ మంటలో పెట్టేశారు, ధునిలో పెట్టేశారు, అగ్నిశేఖర్లో పెట్టేశారు. వెనకాల మాధవరావు మన శ్యామ చూసి పరిగెత్తుకుంటూ వచ్చి బాబాగా నడుము పట్టుకొని ఆయన వెనక్కి లాగారు. అప్పుడు చేతులు కాలిపోయినాయి. బాబా ఏంటి ఇలా చేశారు, చేతులు కాల్చుకున్నారేంటి? అరే శ్యామ, చేతులు కాలితే కాలే కానీ ఆ బిడ్డ ప్రాణం రక్షింపబడింది కదా, ఆ బిడ్డ ప్రాణం దక్కింది కదా అంటారు ఆయన. బిడ్డ ఏంటి, ఎక్కడేంటి అనుకుంటే కొన్ని రోజుల తర్వాత ఒక తల్లి వస్తుంది. బహుశా పండరీపురం ఎక్కడ ఉంటారు ఆవిడ, దాదాపు 300 మైల్స్ పండరీపురం అంటే. అక్కడి నుంచి ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ వచ్చి చెప్పారు, పలానా రోజు ఆ కమ్మరి భార్య ఆమె బిడ్డని సంకన పెట్టుకొని ఒళ్ళో పెట్టుకొని ఉంది, కొలిమి ఊతూ ఉంది. ఆ పని ధ్యాసలో పడి బిడ్డ గురించి మర్చిపోయింది. బిడ్డ పొరపాటు జారి ఆ కొలిమిలో పడింది. బిడ్డ కొలిమిలో పడితే ఏమవుతుంది? పసిబిడ్డ, చంటి బిడ్డ, మనకు తెలిసిందే. బాబా అని ఒకసారిగా గట్టిగా అరిచింది ఆవిడ. వెంటనే బాబా గారు ఇక్కడ ఆ దునిలో చేతులు పెట్టేసి ఆ బిడ్డని కాపాడారు. కానీ అగ్ని లక్షణం ఏంటి? అగ్ని లక్షణం ఏంటంటే తనతో సంపర్కానికి వచ్చినటువంటి ప్రతి వస్తువును కూడా దహించివేయాలి. అగ్ని ధర్మం అది, అగ్ని స్వభావం అది. తేలు అనుకో, తేలు స్వభావం ఏంటి? మన దగ్గర పోయామనుకో హలో అంటది. అది హలో అనుకో మనం దూరంగా ఉండాల. అంతేగాని ప్రేమతో ఆ భగవంతుడు ఇంట్లో ఉన్నాడు కదా అని పోయి నమస్కారం పెట్టావా హలో అంటది. అది దాని ధర్మం అది. సో అగ్ని కూడా దాని సంపర్కానికి వస్తే దహించేస్తుంది. అలా బాబా గారి చెయ్యేమి అతీతం కాదు. సో బాబా గారి చెయ్యి ఇక్కడ కాలింది. అతీతం ఎందుకు కాదు మళ్ళీ చెప్తాను. అక్కడ మరి ఆ బిడ్డ కూడా దయ్యం పడాలి కదా, ఆ బిడ్డ కూడా ఒంటి మీద గాయాలు కావాలి కదా, ఒళ్ళు కాలాలి కదా. ఆ బిడ్డ రక్షణ పడింది అంటే ఆ మంటలో పడి ఆ బిడ్డ అనుభవించవలసిన ఆ కర్మఫలాన్ని బాబా గారు తమ చేతులతో ఆయన అనుభవించారు. కాబట్టి బాబా గారు చెయ్యి కాలింది. అదే 38వ అధ్యాయంలో బాబా గారు ఆయన స్వయంగా పలావ్ ఉన్నప్పుడు ఆయన ఆ డేక్షల్లో ఈ చేతిని కఫిని చేతిని పైకి లాక్కుని ఆయన ఒట్టి చేతితోనే ఆయన దాన్ని కలిపెట్టినటువంటి సరిగ్గా ఉడికింది దానికి మొత్తం కింద నుంచి పైకి ఆయన కలిపెట్టిన వదనం మనం దర్శించుకున్నాం. మరి అప్పుడు కూడా చేయగలాలిగా, అప్పుడు కూడా కాలాలిగా. మరి అప్పుడు కాలేదు, ఇప్పుడు కాలింది. మరి అప్పుడు కూడా కాలుంటే అది సహజంగా అనుకోవాలి. కానీ అప్పుడేంటి, బాబా గారే స్వయంగా ఆయన ఆ వంట చేస్తున్నారు. అగ్ని ఆయన చేతిని స్పృశించదు. అక్కడ ఒక అద్భుతమైన మాట రాస్తారు హేమంత్ పంత్ గారు. ఎవరి చెయ్యి స్పర్శ తగిలితే అంటే తమ చేతి స్పర్శతో ఎవరినైనా సరే ఉద్ధరించగల శక్తి ఉన్న ఆ చేయిని అగ్ని బాధిస్తుందా అని ఉంది. పంచభూతాలని శాసించగల పరబ్రహ్మే అవతరించినప్పుడు ఆయన ఏ పంచభూతం ఆయన్ని శాసించగలదు, ఆయన హాని చేయగలదు?
అవకాశం లేదు. కాబట్టి బాబా గారికి ఆ రోజు ఆయన పూర్తిగా ఆయన చేయి కాలకుండానే ఆయన ఆ వంట పూర్తి చేశారు. కానీ ఇక్కడ ఆ బిడ్డ అనుభవించవలసిన కర్మఫలాన్ని బాబా గారు స్వీకరించారు. ఇప్పుడు చేతులు కాలే. అదే అన్నాడు ఆయన, చేతులు కాలితే కాలేలే, బిడ్డ ప్రాణం దక్కింది కదా, పోనీ శరీర ధ్యాస ఉంది కదా అనుకుంటే పోనీ చేయి కాలింది, దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలిగా. వెంటనే శ్యామ లెటర్ రాశారు. ఎవరికి? చంద్రకర్కి. చంద్రకరు ఆయన డాక్టర్ పరమానంద. అది చదివినప్పుడు నాకు కోడిశ్వరరావు గారు గుర్తుకొస్తుంటారు. కోడిశ్వరరావు గారు గుర్తుకొస్తుంటారు. ఆ పరమానందు ఆయన క్యారెక్టర్ అనిపిస్తుంది నాకు. పాపం చూసిరండి, పరిస్థితి బాగాలేదు. ఆయన ఆయన మందులు తీసుకొని హడావిడిగా ఇద్దరు చంద్రకరు డాక్టర్ గారు ఇద్దరు వచ్చారు. పోనీ బాబా గారు ఏమన్నా చేయి చూపించాడా? బాబా చెయ్యండి అని అంటే మధ్యాహ్నం రా, సాయంత్రం రా, రేపు రా అని చెప్పి చివరికి నా వైద్యుడు అల్లా, నా వైద్యుడు భగవంతుడే అలా చెప్పగలిగే రోజు మనకు వస్తుందా? శరీరధ్యాస లేదు కాబట్టి ఆయన ఆ మాట చెప్పగలిగారు, నా వైద్యుడు అల్లా ఏనని. మనం ఎంతకాలానికి అలా మనం చెప్పగలమంటారు? కాస్త నొప్పి అనిపిస్తే ఎవరు పోస్తావా? టెంపరేచర్ కాస్త వచ్చిందంటే మళ్ళీ హాస్పిటల్ పరిగిస్తామా? మీ ఎదురంటే భయపడుతున్నాం లే, ఆపరేషన్ చేయించుకోవాలంటే. అందరూ మా అలాగ ఉండరు కదా. నడవడం చేత కావడంలే, మమ్మల్ని ఎక్కిరిచ్చేవాడు ఎక్కిరిస్తున్నారు, ఎక్కిరించని ఏం పర్వాలే, ఆపరేషన్ చేయించుకోవాలని ధైర్యం సరిపోవడంలే. దానికి డాక్టర్ పైన ఆధారపడిపోతున్నాం. బాబా గారు నమస్కారం పెట్టుకోవడం, హాస్పిటల్ పోవడం. ఆయన సరే అన్నీ చూస్తూనే ఉంటారు. కానీ అంత భక్తి, అంత విశ్వాసం ఎన్ని జన్మలకు వస్తుంది? కాకా మహాజనికి ఉంది. కాకా మహాజని ఆయనకి విరోచనాలు విపరీతంగా జరుగుతున్నా కూడా ఆయన ఏమి హాస్పిటల్ పోలా, డాక్టర్ దగ్గర పోలా. ఆయన చెంబు రెడీగా పెట్టుకున్నాడు, నీళ్లు అన్నిటికి ఇబ్బంది లేకుండా ఆ చూసుకుంటున్నాడు, వచ్చి బాబా గారి పాదసేవ చేసుకుంటున్నాడు. ఎందుకని? బాబా గారికి తెలియకుండా ఏది రాలేదు కాబట్టి ఆయనే తగ్గిస్తాడు అంతే అనుకున్నాడు. మరి బాబా గారు తగ్గించారు లేదా? ఎదురు కూర్చోబెట్టుకొని చూపుడు వెళ్తూ బెదిరించి మరి ఆ విరోచనాలు లాగేలా చేశారు కదా. విశ్వాసం ఎంతగా ఉంచితే ఉంచగలగడమే అర్హత. అందుకే శ్రద్ధ, 2 పైసలు దక్షిణలో ఒకటి శ్రద్ధ. అంత విశ్వాసం, ఎంత విశ్వాసం ఉంచితే అంత ఫలితాన్ని పొందగలం. మంత్రం, తీర్థం, దేవుడు, ద్విజుడు, దైవజ్ఞుడు, వైద్యుడు, అలాగే గురు మహారాజ్, వీళ్ళందరి పట్ల మన విశ్వాసం ఏ ప్రమాణంలో అయితే ఉంటుందో మనం పొందే ఫలితం కూడా అంతే ప్రమాణంలో ఉంటుంది. విశ్వాసం ఎక్కువగా ఉందా, పొందే ఫలితం ఎక్కువ. విశ్వాసం కొంత ఉందా, పొందే ఫలితం కూడా కొంతే. కాబట్టి అందుకైన శ్రద్ధ అన్న మాట కోరారు. సామాన్యమైన విషయం కాదు. అలా బాబా గారికి శరీర ధ్యాస అయితే లేదు. అదిగో ఆ వైద్యం ఎవరికి ఇచ్చారు? చివరికి వైద్యం చేసే అవకాశం భాగోజీ షిండేకి ఇచ్చారు. ఈయనకు అవసరం ఏంటే కాదు. భాగోజీ షిండే కుష్టు రోగి. ఆ కర్మఫలం ఆయన వెంటాడుతూ ఉంది. ఆయన కర్మఫలం నశించాలనంటే ఈ సేవ ఇవ్వాలా. కాబట్టి ఈ సేవ ఇచ్చారు. బాబా గారి శరీరంతో ఉన్నంత వరకు రోజు ఆ షిండే ఉదయాన్నే రావడం, బాబా గారు దుని ముందు కూర్చొని ఉంటే ఆ చేతికి వేళ్ళకి ఆయన నేతితో మర్దన చేయటం, ఏదో ఆకులు వేసి కట్టుకట్టడం ఆయన చేస్తూనే ఉండారు. అలా బాబా గారికి శరీర ధ్యాస అయితే లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ 7వ అధ్యాయంలోనే కాపడ్డే భార్య కుమారుడు అప్పట్లో షిరిడీలో ఉన్నారు. ప్లేగు వ్యాధి అప్పట్లో వచ్చింది. ఆ బిడ్డ ఒంటి మీద కూడా ఆ ప్లేగు బొబ్బలు కనబడ్డాయట. ఆమెకి భయం వేసింది. షిరిడీలో కనుకుంటే తీవ్రమైతే ఎలా అని వాళ్ళ ఊరికి తీసుకెళ్లాలనుకుంది. అమరావతి వాళ్ళ ఊరు. బాబా గారి పర్మిషన్ కావాలి కదా షిరిడీ విడిచిపెట్టి వెళ్ళాలంటే. బాబా గారిని అడిగారు ఆవిడ, బాబా బిడ్డను తీసుకుని ఊరికి వెళ్తాం అని అంటే బాబా ఏం చెప్పారు? ఆకాశంలో మేఘాలు క్రమ్ముకున్నాయి, వర్షం పడి పంట పండుతుంది, మేఘాలు తొలగిపోతాయి, ఎందుకమ్మా నువ్వు అనవసరంగా బాధపడతావు? చూడు నేను మీకోసం ఎంతగా శ్రమ పడతాను.
ఆ బాధను ఎలా సహిస్తారో చూడు అని బాబాగారు కఫిని ఆయన పైకి లేపి చూపిస్తే బాబాగారి శరీరంలో కోడిగుడ్డ సైజులో 4 బొబ్బలు కనబడ్డాయట. ఈ పక్క 2, ఈ పక్క 2. అంటే ఏమైంది అక్కడ? ఆ తల్లి బాబాగారి పట్ల మంచి విశ్వాసం ఉండే భక్తురాలు. కానీ ప్రారంధానుసారం బిడ్డకి ప్లేగు వ్యాధి వచ్చింది. తల్లికి బాబాగారి పట్ల ఉన్న విశ్వాసానికి బాబాగారు ఏం చేశారు? ఆ తల్లి భయాన్ని పోగొట్టేందుకు ఆ తల్లి బిడ్డ అనుభవించాల్సిన ఆ ప్లేగు జ్వర వ్యాధిని బాబాగారు తమ శరీరంపైకి స్వీకరించారు. కాబట్టి వ్యాధి ఆయన శరీరంపై కనబడింది, ఆ ప్లేగు బొబ్బలవి. ఇక్కడ బాబాగారు చెప్తుంది అదే. ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి, వర్షం పడి పంట పండుతుంది, మేఘాలు తొలగిపోతాయి. అత్యంత సహజంగా జరిగేటువంటి ప్రక్రియ మన జీవన శైలిలో కూడా. అంటే కర్మఫలం అనుభవించాల్సిన సమయం వచ్చింది. మేఘాలు కమ్ముకున్నాయి, ఆ సమయం వచ్చింది. వర్షం పడి పంట పండుతుంది, దాన్ని మనం అనుభవించి తీరాల్సిందే. మేఘాలు తొలగిపోతాయి, అనుభవించి తీరేవా పక్కెళ్ళిపోద్ది. నువ్వు ఎందుకు అనవసరంగా భయపడుతున్నావు? మీ బాధను నేను ఎలా సహిస్తానో చూడు అంటే, ఆయన తెలియకుండా ఆయన భక్తులకి, ఆయన నమ్ముకున్న మళ్ళాంటి వాళ్ళకి ఏది జరిగినా ఆయన తెలిసే జరుగుతుంది. ఎందుకో ఉంది, కర్మఫలం ఉంది. ఎంతగానో ఆయన మన తరపున ఆయన భరిస్తేనే మిగిలినన్ని మన చేత ఆయన అనుభవింప చేస్తున్నారు అనే విశ్వాసంతో అట్లా ఉండడమే. మేఘాలు తొలగిపోతాయి, నీకెందుకు భయం? శరీరోధ్యాస ఉన్నవాళ్ళు ఎవరైనా ఆ పని చేయగలరా? ఒక గజానన మహారాజు గారి చరిత్రలో ఒక సరదాగా ఒకటి కనబడుతుంది మనకు. ఒక ఆయన ఎవరు వచ్చారు ఆ ఊరికి, వచ్చి ఆ మందిరంలో చేరి, శివాలయం రామ మందిరం ఉంటాయి కదా, అక్కడ కూర్చొని పెద్ద పెద్దగా ఉపన్యాసాలు ఇస్తున్నాడు ఆయన. కానీ ఆ ఊరి జనం గజానన మహారాజు గారు మహాత్ములు కాబట్టి వచ్చి వీరి వద్ద కూర్చునేవాళ్ళు అనమాట. ఆయన అడిగాడు, ఏంటిది నేను రోజు ప్రవచనం చెప్తుంటే ఎక్కువ మంది రావట్లేదు, ఎక్కడ పోతున్నారు మీ ఊరి జనం అంటే, తోటలో గజానన మహారాజు గారు ఉన్నారండి, అందరూ ఆయన దగ్గరికి పోతున్నారు. ఆహా అనుకొని ఆయన కూడా తోటకే వచ్చి మహారాజు గారు అక్కడ కూర్చొని ఉంటే ఎక్కడైనా మంచం వేసుకొని ఇక్కడ ఇస్తున్నాడు లెక్చర్. ఇంకా ప్రవచనం ఇక్కడే సాగినాడు. ఏమిస్తున్నాడు ఆ రోజు? ఆత్మకి చావు లేదు, ఆత్మకి నీటిలో ఆత్మ మునగదు, నీటితో ఆత్మను ముంచలేం, అగ్నితో దహించవేయలేం, ఆత్మ శాశ్వతం, ఆత్మ సనాతనాన్ని ఆత్మ గురించి చెప్తున్నాడు. బాగానే ఉంది. మహారాజు గారు ఏం చేశారు? వచ్చి ఈయనని తీసుకొని పోయి తన మంచం మీద కూర్చోబెట్టుకున్నారు. కూర్చోబెట్టగానే చుట్టూ ఆ మంచం చుట్టూ మంటలు వచ్చేసినాయి. మంటలు వచ్చేస్తే మహారాజు ఏమో గజానన మహారాజు ప్రశాంతం కూర్చో ఉన్నారు. ఈయన ఎంతసేపు కూర్చుంటాడు? మంటలు వ్యాపిస్తున్నాయి, దిక్కులు చూస్తున్నాడు, సెగొస్తుంది, ఎంతసేపు భరిస్తాడు? నన్ను వదిలిపోతానంటాడు. మహారాజు గారు ఆయన గట్టిగా పట్టుకొని ఉంటాడు. నీకు కేకలేస్తాడు, వదిలిపెట్టని. ఎందుకు కేకలేయాలా? ఇదేగా చెప్పింది ఇప్పుడు దాకా. మనం ఆత్మలని చెప్తివి, ఆత్మకి చావు లేదంటివి, ఆత్మను అగ్ని ఏం చేయలేదంటివి. అగ్ని కదా ఏం చేస్తాడు నిన్ను? మరి పక్కన ఆయన కూర్చో ఉన్నాడు. గజానన మహారాజు గారు ప్రశాంతం కూర్చో ఉన్నారు, ఆయన అగ్ని ఏం చేయలే. కానీ ఏమని అగ్ని సెగబుట్టిస్తూ ఉంది, మంట పుడుతుంది, ఎంతసేపు భరించగలరు మళ్ళీ అంటాడు. కానీ శరీర ధ్యాస ఉన్నాళ్ళు ఏమో పరిస్థితి అది. మాటలు చెప్పడం వేరు, ఆ స్థితిని పొందటం వేరు. మాటలు చెప్తున్నాడు కదా అని ఇట్లాంటి గురువుగా ఆశ్రయిస్తే ఏం పొందగలం? మనం కూడా ఏముండదు. కాబట్టి ఆ శరీర ధ్యాస లేని వాళ్ళనే ఆశ్రయించాలి. వాళ్ళు మాత్రమే సరైన దిశలో మనల్ని ఆయన నడిపించగలరు. అలా బాబా గారికి శరీర ధ్యాస లేదు, ఎంతగా లేదు అని అంటే చివరికి తాత్యా పాటిల కోసం తమ శరీరాన్నే త్యాగం చేసేంత అంతగా తాత్యా పాటిలు పోవాల్సింది బాబా గారే తమ శరీరాన్ని ఆయన బదులుగా ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి బాబా గారిని ఎలా మనం ఆశ్రయించాలి? ఇటువంటి బాబా గారిని సరే ఇప్పుడు మనం శరీరాభిమానం చేయించాలనుకున్నాం, దానికి ఎవరైనా చూసాం, దానికి బాబా గారు కనబడ్డారు మనకు. ఆయనకి నామరూపాల ధ్యాస లేదు, శరీర ధ్యాస లేదు, నామరూపాలకు అతీతంగా ఉన్నారు, బాగున్నారు. సో బాబా గారిని మనం ఆశ్రయిద్దాం అనుకున్నాం. ఎలా ఆశ్రయించాలి? ఆశ్రయించడం అంటే ఎలాగో సచ్చరిత్ర ఇచ్చారు. సచ్చరిత్ర అంటే బాబా గారికి అభిన్నం.
బాబా గారి మరో పేరు, బాబా గారి మరో రూపు, బాబా గారు తమకి తామే రాసుకున్న గ్రంథం అది. వివిధ పరిమళాలు వెదజల్లి బాబా గారు తమకి తామే అల్లుకున్న వివిధ పరిమళాలు వెదజల్లి దివ్య లీల కుసుమాల మాల అనే మణమ్మ గారి ఉపోద్ఘాతంలో సచరిత్ర గురించి ఎంత అద్భుతంగా రాశారో. అసలు మణమ్మ గారు రాసిన ఉపోద్ఘాతం చాలండి 5 పేజీల్లో. రోజు చదువుకున్నా కూడా 5 పేజీల్లో అసలు మనసు ఎక్కడికి వెళ్ళిపోద్ది, అంత బాగుంటుంది, అంత అద్భుతంగా రాశారమ్మ. కాబట్టి బాబా గారికి అభిన్నం, బాబా గారికి మరో పేరు, బాబా గారికి మరో రూపు. ఆయనే తమకి తాము రచించుకున్న గ్రంథం, మన కోసం రచించుకున్న గ్రంథం అది. కాబట్టి సచ్చరిత్రలో ఉన్న అధ్యాయాల్ని రోజుకొక అధ్యాయం శ్రవణం చేసినా, లేదు మనం చదువుకున్నా, మననం చేసినా, అందులో విషయాలు మనం చింతన చేసినా, పరిశీలించినా, అధ్యయనం చేసినా క్రమక్రమంగా మనలో ఉండే శరీర అభిమానాన్ని క్రమక్రమంగా అది నశింప చేస్తుంది. పూర్తిగా తొలగిపోతుంది అంటే నేను చెప్పలేను తొలగిపోద్దని. అది వాళ్ళ అంటే మన సంకల్పాన్ని బట్టి, మన సాధనను బట్టి ఉంటుంది. బట్ దానికైతే ఆ శక్తి అయితే ఉంది, అసలైన మార్గం అయితే చూపిస్తూ ఉంది. దాన్ని మనం అందుకోగలమా? ప్రయత్నించాల్సిందే. ఎంతకాలం ప్రయత్నించాలి తెలియదు. ఆ సమయంతో నిమిత్తం లేకుండా మనం ఆ గ్రంథం బాబాగారి ప్రతిరూపం కాబట్టి బాబాగారిని ఆశ్రయించి అలా ఉంటే ఆయన ఏం చెప్పారో మనం అవగాహన చేసుకుని దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆచరణ ద్వారా గురుకృపని పొందగలం. గురుకృపతో మాత్రమే శరీర అభిమానం లేదా మనలో ఉండే అజ్ఞానం నశిస్తుంది. కాబట్టి ఇటువంటి గ్రంథంతో మనం నిత్యం చేసే శ్రవణ, మనన, చింతన, పరిశీలన, అధ్యయనాలే నిజమైనటువంటి సత్సంగం. కానీ సత్సంగం ఏం చేస్తుంది? క్రమక్రమంగా మనలో ఉండే శరీర అభిమానాన్ని లేదా అజ్ఞానాన్ని నశింపు చేస్తుంది. కాబట్టి ఇలా అజ్ఞానాన్ని నశింపు చేసుకున్న వాళ్ళకి మాత్రమే వాళ్ళకి ఆ జనమరణ చక్రం నుంచి వాళ్ళు బయటపడగలరు. దాన్నే మోక్షం లేదా ముక్తి అంటాము. కాబట్టి శరీరాభిమానం నశిస్తేనే ఆత్మానుభూతి లభిస్తుంది. అటువంటి ఆత్మానుభూతిని మనకు లభింపచేసేందుకే బాబా గారు సచరిత్రను మనకు ఆయన అనుగ్రహించారు. కాబట్టి సచరిత్రని భక్తితో, శ్రద్ధతో చదివి, విని, అవగాహన చేసుకుని దాన్ని మనం ఆచరించి సద్గురు కృపని పొందేలాగా బాబా గారు మనందరినీ ఆశీర్వదించాలని, అటువంటి భక్తి శ్రద్ధని మనందరికీ వారు అనుగ్రహించాలని వారి పాదపద్మాల వద్ద ప్రార్థన చేస్తూ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం తత్సత్.